రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాల, ఈ పార్టీల పరిస్థితి ఎలా ఉంది, 2029లో ఎలా ఉండబోతుంది? ఈ అంశాలపై మనతో చర్చించేందుకు ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్. మూడిట్లో తనకంటూ ఒక ప్రత్యేక పరిచయాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దావుద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్గా ఉన్నాను సార్. ఏంటి సార్ పరిస్థితి? ఈ న్యూమరాలజీ కమ్ ఆస్ట్రాలజీ కమ్ గ్రాఫాలజీ, ఈ మూడింటికి ఉన్న సంబంధం ఏంటి అసలు? మూడిటికి చాలా దగ్గర సంబంధం ఉంది సార్. మూడు సబ్జెక్టులు ఇండివిజువల్గా గొప్ప సబ్జెక్టులు, అన్నీ కామన్గా ఉంటుంది. జ్యోతిష్యం ముఖ్యం అండి. జ్యోతిష్యం తల్లి లాంటిది. జ్యోతిష్య ప్రకారంగానే మనకి పెద్దవాళ్ళు ఎప్పటి నుంచి జ్యోతిష్యం ప్రకారంగా పేరు పెట్టుకుంటారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో జ్యోతిష్యానికి లింక్ చేస్తూ పుట్టిన బిడ్డలకి పేరు పెట్టుకుంటే చాలా బాగా ఉంటుంది. నేమ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. జ్యోతిష్యంతో లింక్ చేస్తూ బిడ్డ పుట్టిన డేటు, డెస్టినీ నెంబర్తో కనెక్ట్ చేసి పేరు పెట్టుకుంటే చాలా చాలా బాగా పైకి వస్తున్నారండి. నేను చాలామందికి పెట్టాను ఇప్పుడు 30 ఏళ్ల క్రితం, 25. వాళ్ళందరికీ నేను ఏమవుతాడో అని చెప్పాను. డాక్టర్లు అయ్యారు, సివిల్ సర్వెంట్స్ అయ్యారు, మంచి పొలిటీషియన్స్ అయ్యారు. లైక్ దట్ చాలామంది చాలా బాగా వస్తున్నారు. చాలామందికి ఏంటంటే ఇదివరకు రామాయణ కాలంలో చూసినా కూడా రాముడికి వశిష్ఠుల వారి పేరు పెట్టారు, అందువల్లే వాళ్ళు చాలా గొప్పగా వచ్చారు. కృష్ణుడికి గార్గ మహర్షి పెట్టాడు. రాజులకి రాజగురువు అని ఉండేవాడు. రాజగురువు అంటే హైలీ క్వాలిఫైడ్. మాలాగా నేను 3 పీజీలు చేశాను, 2 పీజీలు ఆన్లో ఉన్నాయి. అలా బాగా చదువుకున్నవాడు రాజగురువులు వాళ్ళకి పేర్లు పెట్టేవాళ్ళు. అందువల్లే వాళ్ళు రాజు అయ్యేవాళ్ళు, చాలా కీర్తి ప్రతిష్టలు ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలామంది ఇప్పుడు మారిందండి. ఒక 2020 నేను వచ్చిన కాడి నుంచి 2010 ఆ ప్రాంతాల నుంచి చాలామంది బిడ్డలకి వాళ్ళ జ్యోతిష పరంగా న్యూమరాలజీ ప్రకారంగా పేరు పెట్టించుకుంటున్నారు. ఏది అదృష్టం ఉన్న బిడ్డలు. చాలామంది అనుకుంటారంటే బిడ్డకి పేరు పెడితే బిడ్డ పైకి వస్తాడు అనుకుంటారు. కానీ బిడ్డ పైకి రావటమే కాదండి, తల్లిదండ్రులకు కూడా చాలా బాగా ఉంటుంది. ఆ బిడ్డకి మంచి అర్థవంతమైన పేరు పెట్టి ఆ బిడ్డని అర్థవంతంగా పేరుని పిలుస్తూ ఉంటే తల్లిదండ్రులకి బాగా కలిసి వస్తుంది. ప్రమోషన్స్ వస్తాయి, ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, ఇల్లు కట్టుకుంటారు, అన్నీ చాలా బాగుంటాయి. ఆ బిడ్డకి ఏ పేరైతే పెట్టామో ఆ పేరుతోనే సిగ్నేచర్ చేపిస్తే చాలా ముఖ్యమండి. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సిగ్నేచర్ గురించి చాలామందికి ఇంకా అవగాహన లేదు. నేను 1995 నుంచి రకరకాల టీవీల్లో, నేషనల్ టీవీలో, ఈటీల్లో కూడా, ఈటీవీ అలాంటి వాటిల్లో 5 years నేను చేశాను. అలా సిగ్నేచర్ అనేది చాలా 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 ముఖ్యమండి. మీకు జాతకం ఎంత బాగున్నా, పేరు ఎంత బాగున్నా, సిగ్నేచర్ బాగా లేకపోతే, సిగ్నేచర్ అనేది మీ మైండ్ని, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని, మీ మీరు బ్రెయిన్ని సూచిస్తుందండి. ఎప్పుడైతే అన్నీ బాగున్నా, పేరు బాగుంది, జాతకం బాగుంది, సిగ్నేచర్ బాగా లేకపోతే వాళ్ళకి రావాల్సినంత ఫలితాలు రావాలి. అందువల్ల సిగ్నేచర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. చాలామంది నా దగ్గరికి వచ్చిన తర్వాత సిగ్నేచర్ మార్చిన తర్వాత వాళ్ళ లైఫ్లో చాలా ట్రెమెండస్ చేంజెస్ వచ్చినాయి. అలా మార్చిన పేర్లు చెప్పడం అంత బాగుండదండి. ఓపెన్గా నేను చెప్పను. ఏదో కొంతమంది న్యూమరాలజిస్ట్ వాళ్ళు చెప్తారు, కానీ అలా చెప్పకూడదండి. మన దగ్గరికి వచ్చిన నా బుక్లో కూడా నేను రాశాను, మీరే న్యూమరాలజిస్ట్, లాస్ట్ పేజీలో మన దగ్గర వచ్చిన క్లయింట్ని వాళ్ళ రహస్యాలన్నీ కూడా జాగ్రత్తగా మనం అట్టిపెట్టాలండి. చాలామంది వచ్చారండి. రీసెంట్గా ఒక సైంటిస్ట్ కూడా వచ్చారు. సైంటిస్ట్ ఆయనకి డి నుంచి ఈకి అది చాలా కష్టం అండి అని వచ్చాడు. భర్త భార్య ఒక నైట్ 8 o'clock జాతకం చూపి సిగ్నేచర్లో కొంచెం చిన్న మార్పులు చేశారు. మీకు తప్పకుండా వస్తుందండి అని చెప్పాను. చెప్తే, సార్ ఇది చాలా కష్టం అండి, ఈ డి నుంచి ఈకి రావటం అనేది చాలా కష్టం, చాలా చాలా కష్టం అనేది, మీరు సహీ బోలో నార్త్ ఇండియన్ అంటే నేను నిజంగా మీకు వస్తుందని నేను చెప్పాను. ఒక 2 రోజుల క్రితం స్పీడ్ తీసుకొచ్చి ఎంతో ఆనందంగా, సార్ మీ సిగ్నేచర్ మార్చి నాకు చాలా బాగా ఉందండి, నాకు ప్రమోషన్ వచ్చేసింది, నేను అసలు వస్తుంది అని అనుకోలేదండి, మా భార్యకి కూడా నమ్మకం లేదు, మీరు చెప్పారని ఆ కాన్ఫిడెన్స్తో నేను ఇంటర్వ్యూని ఫేస్ చేశాను,
ఐ గాట్ D to E ప్రమోషన్ వచ్చిందని చెప్పారు. ఇలా ఫైనాన్షియల్గా చాలామంది ఉన్న వాళ్ళకి, పిల్లలు చదువుకోని వాళ్ళకి, ఇంట్రావర్ట్గా ఉంటారు, పిల్లలు బద్ధకంగా ఉంటారు, పోస్ట్ పోన్మెంట్ చేస్తారు, తర్వాత కొంచెం ఇంట్రావర్ట్గా ఉంటారు, ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకుని బయటికి రారు. ఇలాంటి అందరికీ కొంచెం సిగ్నేచరు రైటింగ్ గ్రాఫోథెరపీ అలా కొంచెం మార్పు చేయగలిగితే వాళ్ళలో చాలా చాలా మార్పు వస్తుందండి. ఒక అద్భుతమైన చేంజ్ ఉంటుందండి. జనరల్గా కొంతమంది మెంటలీ రిటార్డెడ్ పీపుల్ ఉంటారండి, వాళ్ళు పూర్తిగా అవుతారంటే అవరు, కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారండి. చాలామంది మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ స్కూల్కి వెళ్ళి కొంచెం చదువుకొని తెలివితేటలు కొంచెం చాలా ఒక 20-30% వాళ్ళలో చేంజెస్ నేను చాలా చూశాను. సిగ్నేచర్ అయితే కొన్ని వందల మందికి నేను సిగ్నేచర్ కరెక్ట్ చేసినాక. ఇది బ్లైండ్ బిలీఫ్ కాదంట, నో, ఇది సైన్స్. సైన్స్ ఎలా అవుతుంది? ఇది ఇది సైన్సేనండి. మన రైటింగ్ ఎలా రాస్తామండి, మన బ్రెయిన్తో రాస్తాం, చేతితో రాయమండి. మీ మూడు బాగా ఉన్నప్పుడు ఎలా రాస్తారు, చాలా అందంగా రాస్తారు. మూడు బాగా ఉన్నప్పుడు ఎలా రాస్తారు, అలా రాస్తారు. మీ రైటింగ్ని బట్టి మీ మూడు ఎలా ఉంది, మీ పరిస్థితులు ఎలా ఉండే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉండే, మనీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, మీ యాటిట్యూడ్ ఎలా ఉంది. నేను చాలామందికి సిగ్నేచర్ ఓకే, మీరు చెప్పినట్టు గ్రాఫాలజీని బట్టి, మైండ్ మూమెంట్ని బట్టి గ్రాఫాలజీ సైన్ సిగ్నేచర్ యొక్క అందం అది ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయంటారు. మరి పేరుని బట్టి జాతకం ఎలా మారుతుంది? పేరుని బట్టి, న్యూమరాలజీని బట్టి, న్యూమరాలజీలో పేరు ఎలా ఉన్నదో దానికి ఒక నెంబరింగ్ వస్తుంది. సపోజ్ కర్ణ 18 నెంబర్ అండి. 18 నెంబర్ ఈజ్ సఫర్ అవుతూ ఉంటారండి, 18 నెంబర్ ఎవరికి ఉన్నా సఫర్ అవుతూ ఉంటారండి. అదే అర్జున, ఇద్దరు ఒక తల్లి బిడ్డలే. అర్జున 15 నెంబర్ అండి. 15 నెంబర్ ఉండటం వల్ల అబ్బాయి చాలా అర్జునుడు సప్తలోకాల్లో గర్ల్ ఫ్రెండ్స్ని ఈజ్ ద హీరో ఇన్ మహాభారత. కర్ణుడు అది ప్రూవెన్ హిస్టరీ కాబట్టి మీరు ఇలా మాట్లాడుతున్నారని చెప్పి ఇప్పుడు కూడా ప్రూవెన్ హిస్టరీ. ఇప్పుడు ఏముందండి, ఇమ్రాన్ అండ్ కపిల్ దేవ్. అవును, అది ప్రూవేనే కదా. ఇప్పుడు కూడా అంతేనండి. మనం ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నదో, పేరు ఎలా ఉన్నదో ఆ పేరుని ప్రకారంగానే వాళ్ళ జీవితం అంతా చదువుతుంది. ఇప్పుడు రొటీన్గా రోజు మేము చాలామంది చూస్తుంటామండి, వాళ్ళ ఒక్క అక్షరం మార్చడం వల్ల జీవితం చాలా బాగా పైకి వస్తుంది. అదంతా ఎందుకండి, బైబిల్లో కూడా అబ్రహాం చేంజ్ హిస్ నేమ్ యాజ్ అబ్రహాం, అప్పుడు ఆయనకి పిల్లలు కలుగుతారు. సారా హెచ్ చేరుస్తారు. 17.3 జెనిసిస్లో ఉంది. ఇవన్నీ కూడా ప్రూవ్. కాకపోతే కొంతకాలం తర్వాత ఈ సబ్జెక్టులన్నీ చాలా వెళ్ళిపోయినాయి. అదేంటి ఎందుకంటే మనిషి మాయమైపోవటం, మళ్ళీ అక్కడ ప్రత్యక్షం అవటం అనే సబ్జెక్టు మన ఇండియాలో ఉందండి. చాలా సబ్జెక్టులు ఉన్నాయండి, అది మరుగున పడిపోయిందండి. ఇలా చాలా మనకి న్యూమరాలజీ అనేది పూర్వకాలంలో కూడా న్యూమరాలజీ ఉండేది సార్. కాకపోతే కొంతకాలం తర్వాత దాని మీద ఎవరు ఇంట్రెస్ట్ లేక అది మరుగున పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ మన వెస్టర్న్లో చాలా బాగా క్యూరో అనే మహానుభావుడు వచ్చిన తర్వాత 1918 నుంచి మళ్ళీ బాగా పైకి వచ్చింది. ఇప్పుడు బుక్స్ వచ్చినాయి, అందరూ ఇప్పుడు న్యూమరాలజీ బాగా చదువుతున్నారు. తర్వాత నేను కూడా మీరే న్యూమరాలజిస్ట్ అనే ఒక 440 పేజీలతో బుక్ రాశాను. ఇప్పుడు ఇండియాలో ఈ బుక్కే ప్రామాణికంగా నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఈ నెలాఖరికల్లా ఇంగ్లీష్ బుక్ కూడా బయటకు వచ్చేస్తుంది. న్యూమరాలజీ అనేది ప్రతి వస్తువుకి, ప్రతి పేరుకి, ప్రతి దేనికైనా యానిమేట్ ఆర్ ఇన్యానిమేట్, ప్రాణం ఉన్నా ప్రాణం లేకపోయినా ఆ వస్తువు ఒక పేరుకి తగ్గట్టుగానే చాలా బాగా పైకి. నోకియా నేను 2010లో చెప్పానండి. నోకియా అనేది 16వ నెంబరు, ఇది కొంతకాలం బాగా వచ్చినాక పడిపోతుంది అని. అప్పుడు ఎవరు నమ్మలేదు. అప్పుడు నోకియా అనేది చాలా ఇదిగా ఉండేది 2010లో. తర్వాత బ్యాటరీలు చెడిపోవటం అవన్నీ. 16 నెంబర్ అండి. అలాగే జపాన్ ఆల్సో 16 నెంబర్ బాగా పైకి వస్తుంది, ఎర్త్క్వేక్స్ వస్తే కింద పడిపోతుంటుంది. లైక్ దట్ అన్నీ కూడా. తర్వాత ఇండియా వద్దండి భారత్ అని చెప్పమని నేను ఒక 1995 నుంచి నేను చెప్తున్నాను, అన్ని టీవీల్లో చెప్పానండి. ఇప్పుడు చాలా వరకు భారత్ అని వస్తుందండి. ఇప్పుడు ముఖ్యంగా భారత్ మార్చిన తర్వాత మనకి చాలా బాగా ఉంటుంది. చాలా ఆర్గనైజేషన్లో భారత్ అన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ అని చేయమనండి. మన ఫైనాన్స్ చాలా బాగా ఉంటుంది. ప్రపంచంలో చాలా మంచి ఫైనాన్షియల్ స్టేటస్. పేరు మార్చినంత మాత్రాన ఆర్థిక స్థితి మారిపోయేది. ఒక నిమిషం, లెట్ మీ కంప్లీట్. పేరు మార్చినంత మాత్రాన ఆర్థిక పరిస్థితి మారిపోయేదైతే ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ పేదరికమే ఉండదు కదా? ఉండదండి.
మీరు కరెక్ట్గా అందరూ ఎందుకు ఫాలో అవ్వట్లేదు అంటారు? ఫాలో అవట్లేదు. ఎవరికైతే అదృష్టం ఉంటుందో, అదృష్టం ఉన్న వాళ్ళే ఇప్పుడు రోజుకి కొన్ని లక్షల మంది పుడుతుంటారండి. నాకు రోజుకి ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో నలుగురో పేర్లు పెట్టించుకుంటా వస్తారు. ఎవరు తక్కిన వాళ్ళు ఎవరు రారండి. ఎందుకు రారు? వాళ్ళకి అదృష్టం లేదు. అదృష్టం ఉన్నవాడు ఇప్పుడు రిచ్ పీపుల్ ఉన్నారు చూడండి, రిచ్ పీపుల్ అందరూ కూడా ఎన్ని పాటిస్తారండి. కనీసం చిన్న ఫీజు కట్టాలని కూడా దావుద్ గారు ఈ టైం బాగుందా, ఈ రోజు బాగుందా అని అడిగి ఫీజు కడతారండి. తక్కిన వాళ్ళు ఆస్ట్రాలజీని కానీ, న్యూమరాలజీని కానీ, గ్రాఫాలజీని కానీ వీటిని నమ్మకుండా, నిత్య జీవితంలో వీటిని పాటించకుండా రిచ్ పర్సన్స్గా అయినవారు, అవుతున్నవారు, ఎదుగుతున్నవారు కూడా చాలామంది ఉన్నారు కదా. చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఉంటారండి. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టేనండి. వాళ్ళ జాతకం బాగా ఉంటుంది సార్. వాళ్ళ మైండ్ జాతకం బాగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ పేర్లు అనాలోచితంగా పూర్వజన్మ సుకృతం ప్రకారంగా తండ్రి చాలా మంచి, లేకపోతే ఆ రోజు అక్కడ ఉన్న పంతులు గారినో ఎవరిని అడిగి వీడి జాతకం బాగుంటే ఆ పంతులు గారు కూడా మంచి నేమ్ స్ఫురణకు వచ్చి ఆ పేరు పెట్టుకుంటారండి. ఆ తర్వాత పిల్లవాడు ఎదిగా కొద్దీ పిల్లవాడు కూడా ఆ జాతకం ప్రకారంగా మనం జాతకం ప్రకారంగా మనకు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయండి. ఎవరైనా ఇప్పుడు మనం ఎంత కరెక్ట్ చేసినా కూడా మీరు ఒక పేరు పెట్టించుకొని వచ్చారనుకోండి, నేను చూసిన దానిలో నా 50 years ఎక్స్పీరియన్స్లో మీరు ఒక పేరు పెట్టించుకొస్తే ఆ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగానే పేరు వస్తుందండి. దాన్ని మార్చి లక్కీ నెంబర్గా పేరు మార్చడం వల్ల ఇంకా యాడెడ్ అడ్వాంటేజ్. అంటే మనకి జాతకంలో ఎంత ఉందో దాన్ని ఫుల్ ఎంజాయ్ చేయగలం, అంతేగాని దాన్ని మించి మనం చేయలేం సార్. జాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఇంత రావాలి అనుకుంటే నేము, సిగ్నేచర్ ఇవన్నీ కరెక్ట్ చేస్తే ఇంత రబ్బర్ ఎంతవరకు సాగుతుందో అంతవరకు సాగతీయవచ్చు, అంతకన్నా ఎక్కువ సాగతీయలేరు. ఎవరు ఎంత ఇదైనా సరే దాని పొటెన్షియల్ ఎంత ఉందో పొటెన్షియల్ అంతా సాగతీయగలం, అంతవరకు చేయగలం. అంటే ఇది మీరు ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రూవెన్ వాళ్ళ వ్యక్తిగత కానీ వారి జీవిత చరిత్రలు చూసి వారు ఇలా మార్చుకున్నారు కాబట్టి అని చెప్తున్నారు. నా వెబ్సైట్ నేను చెప్పను సార్. ఎవరైనా కరెక్ట్ కావాలి అనుకుంటే నా వెబ్సైట్లో చాలామంది ఎక్కడెక్కడో నుంచి వాళ్ళు రివ్యూస్ పంపించారు సార్. నా రివ్యూస్ చూడండి. సైంటిఫిక్గా ఫలానా వ్యక్తులు కానీ ఫలానా వారి జీవితాలు కానీ నేను చెప్పినటువంటి సూచనల ద్వారా వారి జీవితం మారిపోయింది అని చెప్పడానికి ఏమైనా ఉదాహరణలు ఉన్నాయా? ఇప్పుడు మనకి నేను నా పాలసీ ఏంటంటే నేను చెప్పిన వాళ్ళ పేర్లు నేను బయట పెట్టాను సార్. ఇప్పుడు కౌంట్ లూయిస్ ఎమెన్ అనే అతను క్యూరో అని పేరు మార్చుకున్న తర్వాత ఆయనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లండన్ నుంచి, ఇంగ్లాండ్ నుంచి కాల్ వస్తుంది, నా జాతకం చూడని. ఇది నేను చెప్పింది కాదు సార్. వేదవ్యాసి గారు నవ్వుతే నవరత్నాలు అనే బుక్లో క్లియర్గా నేమ్ యొక్క గొప్పతనం అని చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారండి. నవ్వుతే నవరత్నాలు అనే బుక్లో వేదవ్యాసి గారు. అలా చాలామంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది నేమ్ మారిన తర్వాత జాబులు రావటం, ప్రమోషన్లు రావటం, హెల్త్ బాగవటం ఇవన్నీ కూడా జరిగినాయండి. నేను 2019లో నేను ఒక్కడనే చెప్పానండి, జగన్ గారు గెలుస్తారని. తక్కిన వాళ్ళంతా ఎవరు చెప్పలేదు. అప్పుడు నన్ను కొంచెం ఇదిగా చూశారు, కానీ జగన్ గారు గెలిచారు. 2024లో కూడా నేను చెప్పానండి జగన్ గారు గెలుస్తారని. గెలవలేదు. కాకపోతే పరకాల ప్రభాకర్ గారు చెప్పినట్టుగా ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో కానీ అప్పుడు మాత్రం కారణం ఏమైనప్పటికీ మీ జాతకం కావాలి సార్. ఒక్కొక్కసారి మేము కూడా దేవుళ్ళు కాదు సార్, ఒక్కొక్కసారి మేము కూడా ఫెయిల్ అవ్వచ్చు. అట్లా కాదు, ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు దేవుళ్ళు కాదు కదా అంటారు, సక్సెస్ అయినప్పుడు జాతకం గొప్పది నమ్మాలి అంటారు. కాదండి, అలా ఎప్పుడు కాదండి. మనకి ఉన్న దేవుడు మనకి ఇచ్చినంత నాలెడ్జ్ వరకు మనం ప్రిడిక్ట్ చేయగలం సార్. కొంతవరకు మనం చదువుకోవటము, మనం మెడిటేషన్ చేయాలి సార్. మన మెడిటేషను, మన శక్తి, మెడిటేషన్ యొక్క ఎవరైనా ఋషులు, మహారుషులు ఇవన్నీ కనిపెట్టినవన్నీ కూడా వాళ్ళ యొక్క మెడిటేషన్ ద్వారానే మనం ఎంత మెడిటేషన్, సపోజ్ మనది ఫెయిల్ అయింది అనుకోండి, ఇంకా మనం ఇంప్రూవ్ అవ్వాలి. అని నిజంగానే ఐ టు అగ్రీ. జగన్ గారు నేను చెప్పాను గెలవలేదు, అందువల్ల ఇంకా అప్పటి నుంచి ఇంకా మెడిటేషన్ చేయటం మొదలుపెట్టాను. ఆ మెడిటేషన్ చేయటం వల్ల చాలా ఇంకా ఇంప్రూవ్ అవుతున్నాయి. చాలామంది నా దగ్గరికి వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా వరకు చాలా అప్రిషియేట్ చేస్తూ ఉంటారు. జగన్ గారి కన్నా ముందు ఎవరెవరికి చెప్పున్నారు మీరు? ఏది రేవంత్ రెడ్డి గారికి చెప్పాను సార్ నేను.
ఆ. జగన్ గారి కన్నా ముందు జగన్ గారి ముందు అదే పేర్లు చెప్పడం అంటే పొలిటీషియన్స్కి చెప్పినట్టు నాకు గుర్తులేదు సార్. జగన్ గారి కన్నా ముందు అప్పుడు కేసీఆర్ గారికి చెప్పాను. కేసీఆర్ గారు ఫస్ట్ టైం గెలుస్తారని చెప్పాను. సెకండ్ టైం చాలా టైట్ అయిందండి. అప్పుడు కూడా నేను 4 రోజుల ముందు నేనే గెలుస్తారని చెప్పాను సార్. అప్పుడు సెకండ్ టైం గెలిచారు చూడండి కేసీఆర్ గారు. అప్పుడు అలాగే మీలాగే యాంకరు నాగరాజ్ లేదండి అక్కడ రివ్యూలన్నీ చూసాము అదంతా వచ్చాము కేసీఆర్ గెలవరండి అన్న. నో, కేసీఆర్ గెలుస్తారు అని చెప్పాను సార్ సెకండ్ టైం. ఆ తర్వాత ఆ మధ్యలో కేటీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతాడు అని అన్నారండి. దాన్ని మళ్ళీ నా ఇంటర్వ్యూ కూడా అవడు అని చెప్పానండి. అవ్వలేదండి. చాలా బాగా ప్రాపకాండ వచ్చేసింది. అప్పుడు నేను ప్రోగ్రామ్ కూడా చేశానండి. గెలవరు అని చెప్పానండి. ఆ తర్వాత మొన్న కమలా హ్యారిస్ ట్రంప్ మొన్నటిది అప్పుడు అందరూ కమలా హ్యారిస్ చాలా బాగా ఉంచారు. ఆ చివరిలో ఆయన November 5th 2024లో ఎలక్షన్ అయినాయి. 2024 అనుకుంటా, November 5th. అప్పుడు కమలా హ్యారిస్ ఒక 15 days పీరియడ్ బాగాలేదండి. ట్రంప్ గారికి 15 days అప్పుడు టైంలో ఒక యోగం ఏర్పడిందండి, ప్లానెటరీ పొజిషన్. తప్పకుండా గెలుస్తాడని చెప్పానండి. అంతకుముందు వైఎస్ఆర్ గారి గురించి ఎప్పుడైనా చెప్పారా? ఎప్పుడైనా ఏదైనా వైఎస్ఆర్ గురించి అప్పుడు చెప్పానండి. ఒక G24 గంటల్లో ఒక ప్రోగ్రామ్ చేశాం, చాలా ప్రోగ్రామ్ చేశాం. అప్పుడు నేను డిస్కషన్ జరుగుతుంటే ఒక 5-6 దాంట్లో నేను రోసయ్య గారు కూడా 6 నేముతో ఉన్నవాళ్ళు చాలా బాగా పైకి వస్తారు, రోసయ్య గారు కూడా చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు అని అన్నానండి. అది దురదృష్టవస్తు రాజశేఖర్ గారు వెళ్ళిపోవటము, రోసయ్య గారు చీఫ్ మినిస్టర్ అవ్వటం జరిగిందండి. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి గురించి నేను G24 గంటల్లో చేసేవాడిని 2009 ఆ ప్రాంతాల్లో. అప్పుడు నాకు అది గుర్తులేదండి. ఈ మధ్యన కరోనా వచ్చిన తర్వాత జ్ఞాపకశక్తి దెబ్బతింది. కానీ రాజశేఖర రెడ్డి గారిది చాలా వచ్చిందండి. తర్వాత ఈ 2019లో 23rd చాలా ఎక్కువ మెజారిటీతో జగన్ గెలుస్తారని 30th ఆయనకి బాగుంది, 30th ప్రమాణ స్వీకారం చేస్తాడు, May 30th అని కూడా చెప్పానండి. నేనే ముందు డేట్ కూడా నేనే చెప్పానండి. ఆ తర్వాత ఆ 30th డేట్ వాళ్ళు ప్రమాణ స్వీకారం అంటే ఇంకెక్కడైనా ముహూర్తం పెట్టించవచ్చు. కానీ నేను 23rd మేనే నేను ఆ ఎలక్షన్స్ రాకముందే నేను చెప్పాను. గ్రాఫాలజీ న్యూమరాలజీని బట్టి వ్యక్తి మనస్తత్వాలు ఉంటాయా? చాలా వరకు మనస్తత్వాలు ఉంటాయండి. మనస్తత్వం చెప్పొచ్చు. మనస్తత్వాన్ని వాళ్ళ పద్ధతుల్ని వాళ్ళ ఇంటెలెక్చువాలిటీని, ఇంటెలిజెన్స్ని, ఇంట్రావర్ట్ నుంచి ఎక్స్ట్రావర్ట్ రావటం ఇవన్నీ కూడా చాలా చాలా మార్పులు చేయవచ్చండి. మన మేనేజ్మెంట్ క్వాలిటీస్ని పెంచవచ్చు సార్. మేనేజ్మెంట్ అంతా YGJ లోయర్ పోస్ట్ ఉంటుంది సార్. లోయర్ పోస్ట్లో చాలామంది వైలు సరిగ్గా రాయలేరండి, YGJZ రాయలేరండి. ఎవరైతే అంటే మనీ కంట్రోలు, మనీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, వెల్త్ మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉండదండి. ఎప్పుడైతే సరిగ్గా కరెక్ట్గా రాయగలిగితే వాళ్ళకి ఆటోమేటిక్గా దే విల్ హ్యావ్ మేనేజ్మెంట్ క్వాలిటీస్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. MBA చదివినోడు కొంతమంది ప్యూన్గా ఉంటారండి. ఎలా రాయాలి అంటే పేపర్ మీద చూపించండి. చాలా ఇది కనిపిస్తుందో కనిపిస్తుంది, మీరు చూపించండి పర్లేదు. ఇది ఉంది కదండి, ఇది కరెక్ట్గా తీసుకొచ్చి ఇలా కంప్లీట్ చేయాలండి. ఇలా కంప్లీట్ చేయగలిగితే ఎవరు కంప్లీట్ చేయరండి. 100% ఎవరైతే గుడ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటుందో, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుందో, వాళ్ళు మంచి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళు CEOలు పెద్ద వాళ్ళంతా ఇలా చేస్తారు. ఈ వైని కరెక్ట్గా చేసుకోగలిగితే మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరులో వై అలాగే మీరు చెప్పినట్టు కంప్లీట్గా ఉండదు, బట్ హీ బికేమ్ ఏ పాపులర్ CM. ఎస్, వై ఎలా ఉంటుందండి, అదొకటి ఇలా స్ట్రైట్గా ఉంటుందండి. వాళ్ళు పట్టిందే. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిది కూడా అలాగే ఉంటుంది సార్. వాళ్ళు స్ట్రైట్గా ఉంటుందండి. వాళ్ళు దే గాట్ అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ. ఇది వేరుండి ఇలా స్ట్రైట్గా ఉండటం వల్ల వాళ్ళు ఏమి అనుకుంటే అది సాధించే గుణం ఉంటుందండి. వాళ్ళని ఇంకా బెండ్ చేయటం అనేది చాలా చాలా కష్టం. రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచర్ ఎలా ఉంటుందో వైలో, ఈయన గారి మన జగన్మోహన్ రెడ్డి గారిది కూడా సిగ్నేచర్ వై అలాగే ఉంటుందండి. వాళ్ళు దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ అండి.
అంటే ఒక్కొక్క వై ఇలా రాయటం ఒకటి, ఈ వై రాయటం ఒకటి అండి. వీళ్ళ పొలిటీషియన్స్ సిగ్నేచర్లో కూడా రకరకాల పొలిటికల్ సిగ్నేచర్స్, మేనేజ్మెంట్ సిగ్నేచర్స్, వ్యాపారం చేసే వాళ్ళ బిజినెస్ సిగ్నేచర్లు, వాళ్ళ క్వాలిటీస్ని బట్టి సిగ్నేచర్లు కూడా కొన్ని అక్షరాలు మార్చాలండి. ఈ రాజశేఖర రెడ్డి గారిది, జగన్మోహన్ రెడ్డి గారిది వై స్ట్రైట్గా ఉంటుందండి. దే ఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ డెసిషన్. వాళ్ళు ఒకసారి డెసిషన్ తీసుకున్నారంటే మారదండి. అంటే వాళ్ళ మనస్తత్వాలు మీకు తెలుసు కాబట్టి వాళ్ళ సిగ్నేచర్ని బట్టి అలా ఉంటుందని చెప్తున్నారా? లేదండి, ఇది సబ్జెక్ట్ అండి. ఇది సబ్జెక్ట్ అండి. ఏదో ఎప్పటి నుంచో మన ఇండియాలో కూడా చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి, అమెరికాలో చాలా రోజులు ఉంటుంది. అందువల్ల అదే కాదండి, కొంతమంది టీ అనేది ఎంటెక్ చదువుకున్న వాళ్ళు కూడా గ్రూప్ డీగా చేస్తుంటారండి. మా రైల్వేలో గ్రూప్ డీలో వచ్చిన వాళ్ళు ఎంటెక్ వాళ్ళు కూడా ఉన్నారండి. వాళ్ళు టీ అనేది చాలా కిందకి కొడతారండి. టీ ఎప్పుడైతే టీ బార్ చాలా టీ అనేది అవుట్ ఆఫ్ 26 లెటర్స్లో ప్రొఫెషనల్గా బాగా పైకి రావాలి అంటే ఎవరైతే టీ ఇలా తీసుకొచ్చి ఇక్కడ కొడతారో పైన, ఎవరైనా గాంధీ గారు కానీ, భగత్ సింగ్ కానీ, నెహ్రూ గారు కానీ, నేతాజీ గారు కానీ ఇలా ఉంటుందండి. ఎవరైతే టీ చాలామంది టీ ఇలా కొడుతుంటారు, వాళ్ళు ఎంత చదువుకున్నా కూడా 15,000కి 20,000కి 30,000కి ఉద్యోగం చేస్తారండి. బీకామ్ చదివిన వాడు ఎప్పుడైతే ఇలా కొడతాడో వాడు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తాడు. బీకామ్ చదివిన వాడి దగ్గర టీ ఇలా రాసిన వాడు క్లర్క్గా పనిచేస్తూ ఉంటాడండి. టీ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. తర్వాత చాలామంది డాట్ పెట్టరండి, చాలామంది మర్చిపోతుంటారు. ఆ డాట్ సరిగ్గా పెట్టకపోతే జ్ఞాపక శక్తి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్రెయిన్, కాన్సన్ట్రేషన్ ఉండదండి. వాడు చెప్పింది మర్చిపోతూ ఉంటాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనస్తత్వానికి ఆయన యొక్క న్యూమరాలజీ లేదా గ్రాఫాలజీకి సంబంధం ఏమైనా ఉందా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వాళ్ళ జాతకాలు వాళ్ళే మాత్రం ఎప్పుడు విశ్లేషించకూడదండి. సంబంధం ఉందండి. ఆయన సిగ్నేచర్ చాలా బాగా ఉంటుందండి. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ సిగ్నేచర్. అది సిగ్నేచర్ కావచ్చు లేదా నేమ్ కావచ్చు, దానికి ఆయన మనస్తత్వానికి సంబంధం ఏంటంటున్నాను. అదే నేను చెప్పాను కదండి, సిగ్నేచరు జగన్ గారి సిగ్నేచరు, రాజశేఖర రెడ్డి గారి సిగ్నేచరు చివరిలో అలాగే ఉంటుందండి. ఆయన గారు ఒక ఏదైనా అనుకుంటే బయటికి ఏమైనా ఎస్ ఓకే అని అనొచ్చు, కానీ ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే ఆ డెసిషన్ని మాత్రం మార్చే క్వశ్చనే ఉండదు. అలాగే వచ్చిందే ఈ ఆరోగ్యశ్రీ. చాలా ఖర్చు అయిద్దని ఈ ఫైనాన్స్ సెక్రటరీస్ అంతా చెప్పినా పర్లేదు, ఎంత ఖర్చు అయినా పర్లేదు చేద్దామని చేసుకున్నారు. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారంటే, అది కాక ఆర్ అనే అక్షరంతో పేరు స్టార్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఆటోమేటిక్గా పేరు సరిగ్గా ఉంటే, స్టార్టింగ్ లెటర్ ఆర్, మీరు కూడా రెహమాన్, వీళ్ళందరూ కూడా మీకు చాలా పాపులారిటీ ఉంది. ఈ ఆర్ అనే పేరు ఎవరు వచ్చినా, రామారావు, రేలంగి, రాజనల్ల, రమణారెడ్డి, రామారావు గారు, ఇప్పుడు రామోజీ గారు, రామానాయుడు గారు, ఇలా ఆరు అక్షరం వచ్చినాయి. రేమాండ్స్, రిలయన్స్, రిన్సోప్, ఇవన్నీ కూడా నా రీసెర్చ్ ప్రకారంగా చాలా బాగా పైకి వస్తాయి ఆటోమేటిక్. దానికి తగ్గట్టుగా పేరు చక్కగా పెట్టుకోగలిగితే కొన్ని ఈ పేరు ఉన్నవాళ్ళు కూడా, రాజనాల గారు దెబ్బతిన్నారు, రంగారావు గారు దెబ్బతిన్నారు. రంగారావు గారిది 22 నెంబర్ ఆటోమేటిక్గా దెబ్బతింటారు. రాజనాల గారిది 31 నెంబర్, ఇది దెబ్బతింటారు. ఇలా కొన్ని, ఇది కూడా 6తో ఉన్నప్పుడు ఉజ్వలంగానే ఉంటారండి. తర్వాత నేము బాగోకపోతే ఎప్పుడైనా కానీ దెబ్బతినొచ్చు. అలా ఒక వెలిగిన నాయకుల మరణానికి కూడా ఈ గ్రాఫాలజీతో కానీ న్యూమరాలజీతో కానీ సంబంధం ఉందంటారా? ఒక్కొక్కసారి అది జాతకం బయటగా కూడా ఉంటుందండి. ఈ సిగ్నేచర్స్ కూడా కొన్ని కారణాలు ఉంటాయండి. అంటే వాళ్ళది ముందు రాసేసిన తర్వాత వెనక్కి వచ్చి పేరు కొట్టేసుకుంటారు, బ్యాక్ వస్తారండి. వాళ్ళ నేమును కొట్టేసుకోవటం వల్ల వాళ్ళు సంపాదించిన నేము ఫేము పోతుందండి. కొంతమంది, చాలామంది ముందు దాకా వెళ్ళి పేరుని వెనక్కి కొట్టేసుకుంటూ వస్తారు సార్. వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు, చాలా బాగా ఉంటారు. తర్వాత ఏదో ఒక స్కామ్లు ఇరుక్కొని వెనక్కి వచ్చేస్తుంటారు. చాలామంది స్కాములు పేరు చాలామంది కొట్టేసుకుంటుంటారు. కొంతమంది అర్థం కాకుండా రాయాలి అనుకుంటారండి. వాళ్ళ జీవితం కూడా వాళ్ళకే అర్థం కాకుండా ఉంటుందండి. అంటే సంతకం అర్థం అవ్వాలంటారా? క్లారిటీగా ఫస్ట్ లెటర్ షుడ్ బి క్యాపిటల్, చివరి లెటర్ కూడా క్లియర్గా ఉండాలండి. చాలా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నవాళ్ళు కూడా చివరిలో ఇలా గీసేస్తారు సార్. వాళ్ళంతా ఇప్పుడు సాకేతు ఇలాంటి చోట ఓల్డేజ్ హోములాగా ఉండే కదండి. అంటే ఓల్డేజ్ హోమ్ కాదు కానీ అది సాకేత్ అనేది, ఇలాంటి చాలామంది పెద్ద పెద్ద ఆఫీసర్లు అక్కడే ఉంటున్నారండి. ఎందుకు ఉన్నారంటే చివరి లెటర్స్ సరిగ్గా రాయరండి. ఎవరైనా చాలామంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఫస్ట్ లెటర్లు బాగా రాస్తారు కానీ చివరిలో ఇదవుతారండి.
అందువల్ల చివరిలో రిటైర్ అయిన తర్వాత పిల్లల మీద ఆధారపడటం, వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని అంత బాగా లెక్క చేయకపోవటం, చివరిలో పెద్ద పెద్ద పోస్టులు చేసిన వాళ్ళు కూడా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకోవటం, ఇలాంటి లాస్ట్ లెటర్ మీద ఆధారపడటం. లాస్ట్ లెటర్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో వాళ్ళు చాలా వరకు చివరి జీవితం చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. వైఎస్ఆర్ గారి పేరుకి ఆయన జాతకానికి సంబంధం ఎలా అప్లై చేస్తారు మీరు? సార్ రాజశేఖర్ రెడ్డి గారిది చనిపోయి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది సార్. నేను అది ఎప్పుడు చేశాము, అది ఎంత ఇప్పుడు ఇప్పుడు అడిగితే ఇప్పుడు గుర్తులేదు సార్. ఇప్పుడు ప్రజెంట్గా అయితే చేయొచ్చు, కానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మాత్రం చాలా బాగా ఉండేది. నేను చూశాను, సిగ్నేచర్ కూడా చూశాను. అప్పుడు 2009 ఆ ప్రాంతాల్లో అప్పుడు నేను జీటీవీ దీంట్లోనే ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఆయన ఫ్లైట్ ఇది అయిందని అప్పుడు న్యూస్ వచ్చింది, అప్పుడు చేశాను సార్. అది ఇప్పుడు రిమెంబరెన్స్ కొంచెం తక్కువ. మరి ఆయన మరణం అంత అకస్మాత్తుగా అంత హఠాత్తుగా జరగడానికి కారణం ఏమై ఉంటుందంటారు? జాతకమే అయి ఉంటుంది సార్, జాతకంలో ఉంటుంది సార్. కొన్ని ఈ జాతకంలో దీంట్లో న్యూమరాలజీలోను గ్రాఫాలజీలోను అంత బాగా సూసైడ్ చెప్పొచ్చు అండి. గ్రాఫాలజీలో వీడు సూసైడ్ చేసుకుంటారని తెలిసిపోతుందండి. చాలామంది సూసైడ్ నోట్లన్నీ కూడా చివరిలో డౌన్ అవుతుంటాయి సార్, లెఫ్ట్ నుంచి రైట్కి డౌన్లో రాస్తుంటారండి. నేను చాలామంది తల్లిదండ్రులకి మీవాడు అంటే సూసైడ్ కాదు కానీ డిప్రెషన్లో ఉండటం, తల్లిదండ్రులు కేర్ తీసుకోకపోవటం, వాడు ఏదో నన్ను ఎవరు చూడటం లేదని, కొంతమంది అంటే ఇప్పుడంటే అందరూ గంజాయి తీసుకున్నారు, కానీ మా టైంలో 75, 76లో ఒకళ్ళు ఇద్దరు అక్కడక్కడ రిచ్ పీపుల్ తల్లిదండ్రులు పట్టించుకోకపోతే వాళ్ళు ఇదేదో పెథడిన్ అని ఒక ఇంజెక్షన్ ఉండేది, అది తీసుకోవటం అలా ఉండేదండి. రాజశేఖర రెడ్డి గారి మరణానికి జాతకానికి అదేనండి, అది మరణానికి జాతకమే ఉండుంటుంది సార్. నేను జాతకం అయితే నేను అంత బాగా పరిశీలించలేదు, చనిపోయిన వాళ్ళ జాతకాలు అంత బాగా నా ఉద్దేశంలో అంత పరిశీలించక్కర్లేదు సార్, అందుకని నేను చూడలేదు సార్. అంటే ఇప్పుడు చూడకపోయి ఉండొచ్చు, ఆయన చనిపోయినప్పుడు అప్పుడు చనిపోయేది నాకు గుర్తులేదు సార్. నేను ఇట్ ఈస్ అబౌట్ 15 years బ్యాక్, అందుకని నేను చూడలేదండి, నిజంగా చెప్తున్నాను. అప్పుడు అంటే నాకు గుర్తులేదు, ఒక 15 years అయిపోయింది కదండి. నేను అప్పుడు 2009 ఈ మధ్యన కరోనా వచ్చి చూసిన తర్వాత నాకు కరోనాలో నేను 10 రోజులు ఐసీయూలో ఉండొచ్చాను సార్. ఆ తర్వాత చాలా వరకు జ్ఞాపక శక్తి తగ్గిందండి. సరే, వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్. వైఎస్ జగన్ పేరు లేదా వైఎస్ జగన్ సంతకం రెండింటితో చెప్పండి, అటు న్యూమరాలజీ పరంగా ఇటు గ్రాఫాలజీ పరంగా. జాతకం వైఎస్ జగన్ గారి జాతకం చాలా మంచిది సార్, చాలా మంచిది. ఆయన జాతకం నా దగ్గర ఉందండి, నేను చాలాసార్లు విశ్లేషించాను. అది జగన్ గారు చాలా మంచి 21/12/1972లో పుట్టారండి. 21 అనేది చాలా మంచి నెంబర్ అండి, మంచి పిల్లవాడండి. చాలామంది ఏదేదో రకరకాలుగా ఏదేదో అంటుంటారు, కానీ బై హార్ట్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్ మ్యాన్. ఆయన డేట్లో 3 రోళ్ళు ఉన్నాయండి. ఈజ్ ఎ క్రియేటివిటీ, ఇమాజినరీ కెపాసిటీ, జరగబోయే విషయాల్ని విజువలైజ్ చేయగలరు. 2 ఉన్నది ఇమాజినరీ కెపాసిటీ. 1 కూడా 3 1 ఉన్నాయండి. ఇట్స్ వెరీ గుడ్ లీడర్. మన డేట్ ఆఫ్ బర్త్లో 1 అంటే సన్కి సంబంధించిందండి. 1 ఉండటం వల్ల చాలా మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయండి. తర్వాత 7 నెంబర్ ఉందండి. 7 నెంబర్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ స్పిరిచువాలిటీగా ఉంటారండి. వాళ్ళకి చాలా మెడిటేషన్ చేయటం, దేవుడు ఇవన్నీ. అందుకనే ఆయన ఎప్పుడు చూసినా కూడా దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు అని అంటారు. తర్వాత 9 నెంబర్ కూడా ఉందండి. డేరింగ్, డాషింగ్గా కూడా ఉంటాడు. 1కి రాజు, 1 అంటే సన్, 9 అంటే కుజుడు, యుద్ధం, సేనాని. అలా ఆయన డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుందండి. టోటల్ చేసినా కూడా 25 అండి. 25 అనే నెంబరు 7 నెంబర్ అండి. 7 నెంబర్ అంటే ఆరోగ్యము, ధ్యానము, పూజ ఇలాంటి అన్నిటికీ ఉంటుందండి. అందువల్లనే ఆయన 7 మెడికల్ కాలేజీలు, 17 మెడికల్ కాలేజీ తీసుకొచ్చి 6-7 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారండి. 3 నెంబర్ ఉండటం వల్ల ఇది ఎడ్యుకేషన్, గురువు అండి. అందువల్లే 14,000 స్కూల్స్ని రిపేర్లు చేయించారండి, సున్నాలు కొట్టించారు, ఫర్నిచరు. అందువల్లే ఆయన 3 నెంబర్ ఉండటం వల్ల విద్య మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారండి. డెస్టినీ నెంబర్ 7 ఉండటం వల్ల మెడికల్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. అందుకనే విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారండి. ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదండి. ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే మన థింకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందండి. జాతకంలో కూడా వీనస్ మెర్కురీ, లక్ష్మీనారాయణ యోగము, వీనస్ మార్స్ కూడా పరివర్తన చెందడం ఉందండి. అందువల్ల చాలా బాగా అవుతుంది.
తర్వాత ఎందుకు పడిపోయారంటే రాహు జూపిటర్ ఎవరికి కలిసినా కూడా జాతకంలో వాళ్ళు సడన్గా చాలా బాగా పైకొచ్చి సడన్గా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సిగ్నేచర్లో కొంచెం బాగాలేదు సార్ జగన్ గారు. వైఎస్ జగన్ గారిది సిగ్నేచర్ కొంచెం మార్చుకోవాలి. అది మార్చుకుంటే ఆయన లైఫ్ చాలా బాగుంటుంది సార్. నేను చాలామందికి నేను చెప్పాను, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి. ఇప్పుడు ఎలా ఉంది ఆయన సంతకం అంత బాగాలేదు సార్. కొంచెం సిగ్నేచర్ కనుక కొంచెం ఎలా మార్చుకోవాలి అది ఆయన అడిగితే చెప్తాను సార్. మీకు చెప్తే ఇప్పుడు అందరికీ పబ్లిక్గా వాళ్ళ విషయాలు చెప్పకూడదు సార్. ఎందుకంటే సంతకం గురించే కదా నేను సంతకంలో కొంత మార్పులు చేస్తాను. మార్పులు చెప్పండి సార్. మార్పులు ఇప్పుడు మనకి ఇండివిజువల్గా చెప్పడం కన్నా వాళ్ళు ఎవరైనా అప్రోచ్ అయితే చెప్పొచ్చు సార్. ఇది ఇక్కడ కట్ చేస్తున్నారు సార్. ఇక్కడ కట్ చేయకూడదండి. కొంచెం ఇక్కడ ఈ వైని కట్ చేస్తున్నారండి. ఆ వైని కట్ చేయకూడదండి. ఈ రెండు కట్ చేయకూడదు. కొంచెం ఇబ్బందులు వస్తాయండి. జే మీద గీత లేదండి. జే ఉంది కదండి. జే మీద గీత అనేది జగన్లో జే మీద గీత అనేది కిరీటం సార్. టీకి నేను ఇందాక చెప్పానే, టీ ఎలా కరెక్ట్గా రాస్తే అది కిరీటం అండి. జే మీద ఇది లేదండి. ఆయన అందువల్లనే ఆయనకి ఇంత విలేజ్ హెల్త్ క్లినిక్స్ కానీ అమ్మఒడి తల్లి జీవనం ఏదో ఉండే కదా, ఫస్ట్ చేసింది ఆయనే సార్. ఈ 2 నెంబర్లు ఉండటం వల్లే ఆయన క్రియేటివ్లో ఫస్ట్ ఎక్కడా లేని విధంగా విలేజ్ సెక్రటరీలు పెట్టారండి. అది థాట్ అండి. ఆ 2 నెంబర్ విజనరీ. తర్వాత ఆ గీత లేకపోవడం వల్ల ఆయన ఇన్ని పనులు చేసినా ఓట్లు వేయలేదండి చాలామంది. ఆ జే మీద గీత కనుక పెట్టుకోగలిగితేనండి అకస్మాత్తుగా నేను చాలామందిని చూశానండి. ఒక గీత అలా వస్తుందా అని మీరు అడగచ్చు కదా. మీరు ఒక మరుగుల ప్లేస్లో ఒక గోడ ఉందనుకోండి. గోడ మీద దగ్గర అందరూ మూత్రం పోస్తుంటారండి. ఆ గోడ మీద ఒక ప్లస్ లాగా రాశారనుకోండి, సిలువలాగా, పోయటానికి భయపడతారండి. లేదు ఓం అని రాశారనుకోండి, యూరిన్ పోయడానికి భయం వస్తారు. ఒక్క గీత ఎప్పుడైనా కానీ మామూలుగా చాలా ఏళ్లలో మామూలుగా ఏం ఉండదండి. ఆ క్రిస్టమస్ వచ్చిన తర్వాత దాని మీద ఒక సెలవు పెట్టంగానే ఒక అద్భుతమైన మనకు ఒక దైవభక్తి ఏర్పడుతుందండి. ఈ గోళ్ళ మీద కూడా మనకి చాలామంది ఓం అని రాస్తుంటారు అక్కడ ఇచ్చేయకూడదు. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి వైఎస్ జగన్ సంతకంలో జే అనే అక్షరం పైన గీత లేకపోవడం వల్లే ఆయన ఓడిపోలేదు సార్. ఇంత ఇది ఉన్నా సరే ఆయనకి రావాల్సినంత ఓట్లు రాలేదు అన్నారు, అంతే కదా. అవును. కానీ 2024 ఎన్నికల్లో ఆయన నెగ్గుతారని చెప్పి మీరు చెప్పారు, కానీ నెగ్గలేదు. అప్పుడు ఆయన సంతకం అదే, ఇప్పుడు ఆయన సంతకం అదే కదా. మరి అప్పుడు మీరు ఆ విశ్లేషణ చేయలేకపోయారా? చెప్పానండి చాలాసార్లు. నెగ్గుతారని చెప్పారు కదా మీరు. నెగ్గుతారని చెప్పాను, అప్పుడు కూడా చెప్పానండి. గీత పెట్టుకోవాలని కావాలంటే రివెంట్ చూసుకొని ఉపయోగం ఉన్నాయండి. ప్రతి ఒక్కళ్ళకి ఆయన దగ్గరగా ఉన్న వాళ్ళందరికీ చాలామందికి నేను చెప్పడం జరిగిందండి. ఆ గీత పెట్టండి, గీత పెట్టండి, గీత పెట్టండి ఎప్పటి నుంచో చెప్తున్నాను సార్. ఇది ఎప్పుడు వే బ్యాక్ 1980s 70s 1560లోనే చెప్తున్నాను సార్. అప్పుడు సపరేట్ అయిన కాడి నుంచి, మన ఆంధ్ర సపరేట్ అయిన కాడి నుంచి ఎప్పుడూ చెప్తానే ఉన్నానండి. ఆ గీత ఇంతవరకు పెట్టలేదు. పెడితే మాత్రం అద్భుతంగా ఇండియా నేషనల్ లెవెల్లో ఈజ్ ద బెస్ట్ లీడర్ అవుతారండి. నేను గ్యారెంటీ ఇస్తాను సార్. తప్పకుండా గీత కనుక పెట్టగలిగితే చాలా 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 నేము ఫేమ్ వస్తుంది. సడన్గా యూ విల్ గెట్ వెరీ గుడ్ ఆపర్చునిటీస్. ఓట్లు కానీ ఏమైనా కానీ అద్భుతంగా మారిపోతుందండి. ఇంకొక నెగిటివ్ స్ట్రోక్ కూడా ఉండండి, అది కూడా కొంచెం తీసేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది. ఈ గీత తీసి కింద పెడితే చనిపోతుంది. ఈ గీత కట్ చేయటము, ఈ వైని ఇలా తీసుకురావటం, ఆయన నమ్ముకున్న దగ్గర ఉన్న వాళ్ళే ఆయన మోసం చేసే అవకాశాలు ఉన్నాయండి చాలా. ఎప్పుడు ఉంటుందండి. ఆయన దగ్గర చాలామంది పనిచేసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవటం, అవన్నీ చేయటం, అవన్నీ చేస్తూ ఉంటారండి. ఆయన బాగా నమ్మిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆయన మోసం చేసే అవకాశాలు. ఈ ఒక స్ట్రోకు, ఆ జే మీద గీత, ఈ గీత కొంచెం కిందకు కొడితే ఈజ్ వెరీ వెరీ గుడ్. నేషనల్ లెవెల్లో లీడర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు అలా మోసం చేసే వాళ్ళు ఉన్నారా? ఉంటారు. అదే ఇప్పుడు చేస్తే బాగుంటుందండి. మీరు ఉంటుందండి తప్పకుండా. అక్కడ విషయాలు లీక్ అయ్యే అవకాశాలు, మోసం చేయక్కర్లేదు. ఇట్లా అనుకున్నారయ్యా అని పక్కన వాళ్ళకి పార్టీ వాళ్ళకి చెప్పొచ్చు సార్. అలా కొన్ని లీక్ అయ్యే అవకాశాలు మాత్రం ఈ గీత వల్ల ఉందండి. ఆ గీత కూడా కొంచెం తీసేయాలి. అలా తీసేయటం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్స్ కనిపిస్తాయండి. నేమ్ సిగ్నేచర్ కరెక్ట్ చేస్తే ఒక అద్భుతమైన రిజల్ట్స్. ఇది కొత్తగా అనిపిస్తుందండి. ఎందుకంటే మన ఇండియాలో దీని మీద అంత బాగా అవగాహన లేదు. మీరు కూడా
మా ఫేస్ చూస్తుంటే తెలిసిపోతుంది, ఒక సర్ప్రైజ్ అవుతున్నాను. ఇది ఈ సిగ్నేచర్ మనకి లేదు, అందువల్లనే మనకి ఇదవుతుంది. ఇప్పుడు 16th centuryలో అరిస్టాటిల్ ద గ్రేట్ అంటే అలెగ్జాండర్ గారికి గురువు, ఆయన తంబు చూసి మన సైనికుల్ని సెలెక్ట్ చేసేవాడండి, తంబు. అందువల్లే ఆయన ప్రపంచాన్ని జయించగలిగాడు. అవునా, తంబు వల్ల ఇది అవుతుందంటే తంబ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ బాడీ. తంబుని చూసి ఇచ్చేసేవాళ్ళండి. అందువల్లే పర్షియా దేశాన్ని ఇంతవరకు ఎవరు, అంటే పర్షియా అంటే ఇప్పుడు ఇరాన్, ప్రపంచంలో ఇంతవరకు ఎవరు గెలవలేదండి. ఒక్క అలెగ్జాండర్ ఒక్కటే గెలిచి అలా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. అది బికాజ్ ఆఫ్ ఆ సైనికులు అంత పట్టుదలతో అన్ని దేశాలు తిరిగి అన్ని జయించగలిగారంటే థంబ్. ఆ తర్వాత ఆయన శిష్యుడు ప్లాటో సిగ్నేచర్ మీద బాగా రీసెర్చ్ చేశారు. తర్వాత పైథాగరస్ గారు న్యూమరాలజీ, అంటే ఈ పైథాగరస్ సిద్ధాంతం ఇదంటే ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ న్యూమరాలజీ గురించి ప్రపంచాన్ని తెలియజేసింది, అంటే సైంటిఫిక్గా క్లాసు. పైథాగరస్ చెప్పింది న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం, అది అవునండి. కానీ ఇక్కడ మీరు చెప్పే న్యూమరాలజీ కాదు కదా. అది మీరు చెప్పేది మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారు. నాట్ ఓన్లీ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్, పైథాగరస్ ఈజ్ meant and he is mean for the mathematician. నో, అవును, ఆయన మ్యాథమెటిషియన్. అందరికి అంతవరకే తెలుసు అండి. మ్యాథమెటిషియన్ పైథాగరస్ సిద్ధాంతం అనుకుంటారు. ఆయన చాలా సబ్జెక్టులో, ఇప్పుడు ప్రపంచంలో జరిగే సబ్జెక్టులు అన్ని సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఆయన సూత్రాల మీద ఆధారపడింది. ఆయన ప్రపంచంలో ఫస్ట్ న్యూమరాలజీ, జ్యోతిష్యం మీద, ఆధ్యాత్మిక సబ్జెక్టుల మీద క్లాసులు కండక్ట్ చేసి ఒక విశ్వవిద్యాలయం పెట్టాడంటే అది చాలామంది తెలియదు. సరే, ఇక్కడ 2029, ఇప్పుడు మీరు 2019లో వైఎస్ జగన్ వస్తాడన్నారు, వచ్చాడు, అదే జరిగింది అంటున్నారు. 2024లో మీ ప్రెడిక్షన్ తప్పైంది, దానికి ఈవీఎంలు అంటున్నారు మీరు. పరకాల ప్రభాకర్ గారు చెప్పారు, అదే ఆయన చెప్పారు అంటున్నారు. నాకు తెలియదు. అదే ఏదేమైనప్పటికీ మీ ప్రెడిక్షన్ రాంగ్ అయింది. 2029 పరిస్థితి ఏంటి? 29లో లోకేష్ గారి జాతకం చాలా మంచి జాతకం అండి. లోకేష్ గారి జాతకం ఎంత బలమైనదో జగన్ గారి జాతకం కూడా రెండు చాలా బలమైనవి. లోకేష్ గారిది సిగ్నేచర్లో వెల్త్ మేనేజ్మెంట్ ఉందండి, కానీ ఆయన చీఫ్ మినిస్టర్ అవ్వాలంటే కొంచెం సిగ్నేచర్లు ఆయన కూడా కరెక్ట్ చేసుకోవాలండి. ఆయన ఏదో చాలా పెద్దవాళ్ళతోనే సిగ్నేచర్ కరెక్ట్ చేయించుకొని ఉంటాడు. ఆ సిగ్నేచర్ కూడా నా దగ్గర ఉందండి. దీంట్లో చాలా వెల్త్ మేనేజ్మెంట్ ఉందండి, వెల్త్ మేనేజ్మెంట్ ఉంది, అంతా చాలా బాగా ఉన్నాయి. చాలా ఈ గాట్ వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ అదర్ థింగ్స్, చాలా బాగా ఉంది. కానీ అంటే ఇప్పుడు ఆయన రేపు 2027లో కూడా ఆయనకి చీఫ్ మినిస్టర్ అవుతాడని అనుకోవచ్చు. ఇప్పుడు 2027లో కూడా ఆయన జాతకం చాలా బాగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఆయన జాతకం చాలా చాలా బాగుందండి లోకేష్ గారి. 2029లో లోకేష్ గారి డిసెంబర్ టు మార్చ్ 2029లో అయితే మాత్రం లోకేష్ గారికి చాలా మంచి బలమైన హరస్కోప్ అండి. అలాగే జగన్ గారిది కూడా చాలా బలమైన హరస్కోప్ అండి. ఇక్కడ ఇద్దరు సిగ్నేచర్లు కొంచెం మార్పు చేసుకోగలిగితే బాగా ఉంటుందండి. కాకపోతే లోకేష్ గారికి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళకి ఇంకా 3-4 పార్టీలు, అంటే పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ, అంటే ఆ రోజుకి ఎలా ఉంటుందో ఈ పార్టీలు, తర్వాత లోకేష్ గారికి ఉభయ కమ్యూనిస్టులు కూడా సపోర్ట్ చేస్తారండి. అందువల్ల ఎప్పుడైనా కానీ 4-5 పార్టీలు కలిసిందనుకున్న ఒకటే ఉన్నదానికి చాలా ఇదిగా ఉంటుందండి. అందువల్ల అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్, అప్పుడున్న కాంబినేషన్స్, అప్పుడున్న ఎవరెవరు కలుస్తారు ఇప్పుడు మనం చెప్పలేము సార్. నేను చెప్పాను కదా, అమెరికా, యుఎస్ఏ ఎలక్షన్స్లో లాస్ట్ 15 డేస్లో ట్రంప్కి చాలా మంచి టైం ఏర్పడిందండి జాతకం ప్రకారంగా. అందువల్ల ఆయన సడన్గా, అప్పుడు దాకా కమలా హారిస్ అన్నది ట్రంప్ గెలిచాడండి. ఇప్పుడు కూడా ఇద్దరిది, జగన్ గారిది బాగుంది, లోకేష్ గారికి చాలా బాగుంది. అసలు లోకేష్ గారి జాతకం చాలా మంచి జాతకం అండి. మరి ఫైనల్గా సీఎం ఎవరు అవుతారు? అది అప్పుడు ఫస్ట్ థింగ్ అండి, వీళ్ళు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నోటిఫికేషన్ డేట్కి, వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి, వీళ్ళ జాతకానికి ఆ నోటిఫికేషన్ సూట్ అవుతుందా లేదా కావాలి. తర్వాత వీళ్ళు నామినేషన్ వేసే డేటు బాగుండాలండి.
తర్వాత ఎలక్షన్ డేట్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ సార్. ఈ 3 డేటులు అప్పుడు తెలుస్తాయండి. అప్పుడు తెలిసిన దాని ప్రకారంగా అప్పుడు మనం చెప్పగలం, కానీ ఇప్పుడు చెప్తే అది సూపర్ ఫ్లూయస్ అవుతుంది. ఇప్పుడు చెప్పకూడదు. జాతకం ఎలా ఉన్నది, జాతకం 2029లో మాత్రం లోకేష్ గారి జాతకం చాలా స్ట్రాంగ్గా ఉందండి. జగన్ గారి జాతకం అంటే మనం ఈ పొలిటికల్ దీనికి మనం చూసేది ఏంటంటే జూపిటరు, రాహు, శాటర్న్, ఈ మూడిటికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇద్దరికి పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అప్పుడు ఆ డేట్ని బట్టి ఎలక్షన్ నోటిఫికేషన్ డేటు, వీళ్ళు ఎలక్షన్ వేసే డేటు, ఎలక్షన్ డేట్ ప్లస్ వీళ్ళ కాంబినేషన్స్, సపోజ్ లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ బీజేపీ ఉంటారా, ఉభయ కమ్యూనిస్టులు ఉంటారా, ఇవన్నీ కూడా ఆయనకి ఏంటంటే ఒక 4-5 పాయింట్లు. ఉభయ కమ్యూనిస్టులు వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి ఎప్పుడు, ఆల్వేస్. ప్లస్ బీజేపీ చేసింది అనుకోండి, పవన్ కళ్యాణ్ ఎట్టైనా 5గురు ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. కాకపోతే ఈయన 2029లో ఏప్రిల్లో కనుక ఎలక్షన్స్ జరిగితే, ఏప్రిల్లో ఫస్ట్ ఏప్రిల్ నుంచి ఏప్రిల్ ఎండింగ్ లోపల జగన్ గారికి కొంచెం అడ్వాంటేజ్ ఉందండి. ఏప్రిల్ 1 లోపల కనుక ఎలక్షన్లు జరిగితే మనం అది అప్పుడు చాలా రోజులు ఉంటుంది, మార్చి నుంచి జరుగుతూ ఉంటాయండి, ఫిబ్రవరి నుంచి ఎప్పుడైనా జరగవచ్చు, 1 నెల ముందు. అది ఏప్రిల్ 1 కన్నా ముందు జరిగితే లోకేష్ గారికి చాలా మంచి అడ్వాంటేజ్. మార్చిలో జరిగితే మాత్రం లోకేష్ గారికి చాలా అడ్వాంటేజ్ ఉందండి. ఏప్రిల్ జరిగితే జగన్ గారికి కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ఉన్న వెనక వచ్చేవాళ్ళు ఒక్కళ్ళుగా తెలుగుదేశం ఒక్కళ్ళుగా వచ్చి అటు జగన్ గారు వస్తే మాత్రం జగన్ గారికి ఏప్రిల్లో చాలా అడ్వాంటేజ్ ఉందండి. కానీ వీళ్ళు ఒక్కళ్ళే రారు కదా, ఒక 4-5 వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ వస్తారు, ఉభయ కమ్యూనిస్టులు వస్తారు, ఇంకా వేరే వేరే పార్టీలు ఉండే ఆ పార్టీలన్నీ కలుస్తారు. కాబట్టి ఈయన కలుపుకోరు, కాబట్టి వాళ్ళకు కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుందండి. ఏది ఏమైనా ఇద్దరు కూడా సిగ్నేచర్లో కొంచెం కరెక్షన్ చేసుకుంటే చాలా బాగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు సిగ్నేచర్, ఆయన వ్యవహార శైలి ఎలా మీరు వర్ణిస్తారు? చంద్రబాబు నాయుడు గారండి 2013లో సిగ్నేచర్ మార్చుకున్నారు సార్. 2013లో ఎవరైనా చెప్తే మార్చుకున్నారా ఏంటి? ఆయన మార్చుకున్నారు. ఆయన ఏంటి ఇలా మార్చుకున్నారు? అంటే ఎవరో అడ్వైజర్ ఇలా మీలాంటి వాళ్ళు న్యూమరాలజిస్టులు, గ్రాఫాలజిస్టులు చేసి మార్చారండి. అంటే చంద్రబాబు నాయుడు గారు గ్రాఫాలజిస్టుల సూచన మేరకే మార్చుకున్నారు అని నాకు సమాచారం సార్. అది ఆయన మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత చాలా బాగా 2013-14లో. మరి అంతకుముందు కూడా ఆయన సీఎంగా ఉన్నారండి. మరి ఆ తర్వాత ఇంకా చాలా బాగా ఉంది. అప్పుడు ఒకసారి గెలిచిన తర్వాత మళ్ళీ రెండోసారి గెలవకపోవటం అలా వచ్చింది కదా సార్. 2013 నుంచి ఆయన నేషన్, అంటే అంతకుముందు కూడా నేషనల్ ఉన్నాడు, కానీ 2013 నుంచి ఆయన థింకింగ్ అవన్నీ చాలా సిగ్నేచర్ మార్చడం వల్ల థింకింగ్ ఇవన్నీ మారుతాయండి. తర్వాత జెండా కూడా కొంచెం ముదురు ఎల్లో కలర్ ఉండేది, కొంచెం లైట్ ఎల్లో కూడా అయింది చూడండి 2013-14లో. అది ఒక అతను చేశాడని నాకు ఆయన చెప్పాడనమాట. అది అందువల్ల కలరు మారింది, సిగ్నేచర్ కూడా మార్చాడు సార్ ఆయన గారి సిగ్నేచర్ చాలా బాగుంటుంది సార్. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనపై చాలా విమర్శలు వస్తున్నాయి, చాలా వ్యతిరేకత వస్తుంది, చాలా అసంతృప్తి అక్కడక్కడ కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటి? కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతల న్యూమరాలజీ, గ్రాఫాలజీ కారణం అంటారా, లేకపోతే పార్టీ పరిస్థితే బాగాలేదంటారా? ఏంటి మీరు ఇచ్చే విశ్లేషణ? పార్టీ పరిస్థితి మనం అది చెప్పలేము సార్. కాకపోతే ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు తగ్గిన వాళ్ళంతా ఉంటారు కదండి కొంతమంది, అంటే పార్టీ పరంగా వాళ్ళు బాగానే చేస్తున్నారు. వాళ్ళకు వచ్చే బ్యాడ్ నేమ్ అంతా కూడా ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ సిగ్నేచరు, వాళ్ళ విధానం, దానివల్లే కొంచెం నేమ్ వస్తుందండి. ఇప్పుడు లోకేష్కి మాత్రం చాలా మంచి పేరు ఉంది. ఈయన ఇంకొంచెం మంచి స్టెప్స్ తీసుకుంటే మాత్రం ఇవన్నీ కూడా ఈ చెడ్డ పేరుని కొంతకాలం లోపల ఒక 5-6 నెలల్లో వీళ్ళు కరెక్ట్ మెజర్స్ తీసుకోగలిగితే, ఈయన జాతకం బాగుంది కాబట్టి తీసుకోగలిగితే రెక్టిఫై అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ సిగ్నేచర్ కానీ, పవన్ కళ్యాణ్ పేరు కానీ, లేకపోతే దాన్ని ఆ రెండింటిని బట్టి పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యూచర్? పవన్ కళ్యాణ్ గారిది రకరకాల డేట్స్ ఉన్నాయి సార్, రకరకాల సిగ్నేచర్ అయితే బాగా ఉంది సార్. సిగ్నేచర్ ఉంది, డేట్ మాత్రం ఆయనది ఒకసారి ఆయన పుట్టింది బాపట్లోనే పుట్టారు, మా ఇంటి దగ్గరలోనే వాళ్ళ ఇల్లు కూడా అక్కడే పుట్టారు. అప్పుడు మరి ఆయనేమో ఒక్కోసారి ఒక చోట పుట్టాను అంటాడు, మీరు బాపట్లని అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నా క్లాస్మేట్ వాళ్ళ అన్నయ్య
నాకి చిరంజీవి గారు అప్పుడు 7th క్లాస్లో బాపట్ల స్కూల్లో ఫ్రెండు, ఆ ఇల్లు కూడా తెలుసు. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య వాళ్ళ తమ్ముడు నేను క్లాస్మేట్స్. వాళ్ళు చెప్తుంటారు కదా, మేము బాపట్లో ఉన్నాం కాబట్టి ఆయన బాపట్లో పుట్టిన మాత్రం వాస్తవం సార్. ఇప్పుడు మీ ద్వారా క్లారిటీ వచ్చింది పవన్ కళ్యాణ్ ఎక్కడ పుట్టారు. పవన్ కళ్యాణ్ గారు బాపట్లోనే పుట్టారండి. అది మాత్రం మార్కెట్ బాపట్లో మార్కెట్ దగ్గరలో వాళ్ళ ఇల్లు ఉండేది, అక్కడ పుట్టారు. బాపట్లోనే పుట్టారు, అది మాత్రం గ్యారంటీ సార్. ఆ డేట్లు అనేది కొంచెం ఇదిగా ఉందండి. పవన్ కళ్యాణ్ గారి సిగ్నేచర్ చాలా బాగా ఉందండి. ఫ్యూచరు నేను జనరల్గా ఎందుకో మరి పవన్ కళ్యాణ్ గారిని నేను జాతకం సరిగ్గా చూడలేదు సార్, ఎప్పుడు నేను చూడలేదు. ఎందుకంటే ఆ డేటు నాకు క్లారిటీ లేదు కాబట్టి నేను అంత బాగా చూడలేదండి. డేట్ ఆఫ్ బర్త్ తెలీదా మీకు? తెలియదండి. అది రకరకాలుగా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తుంటారు, ఒకళ్ళు ఒక డేట్ అంటారు, ఒకళ్ళు ఒక డేట్ అంటారు, ఒకళ్ళు ఒక డేట్ అంటారు. నాకు క్లారిటీగా తెలియదు కాబట్టి నేను చేయలేదు. సిగ్నేచర్ అయితే చాలా బాగా. కాపులు చాలా మంది ఆయన సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు, అందుకే ఆయన చెప్పిన విధంగా ఓట్లేశారు. అవును సార్. మరి ఆయనకి సీఎం అయ్యే యోగం ఉందంటారా లేదంటారా? ఆయన సీఎం అవడం మాత్రం కొంచెం కష్టమే సార్. ఆ సిగ్నేచర్ని దాన్ని బట్టి పవన్ కళ్యాణ్ అంత పేరైతే బాగానే ఉంది, కానీ సీఎం అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం వెరీ రేర్ సార్. పేరు బాగున్నప్పుడు యోగం ఎందుకు లేదు? అదృష్టం కూడా, జాతకము నేను ముందే చెప్పాను, జాతకము తల్లి లాంటిది, జాతకం బాగా ఉండాలి. జాతకం నాకు తెలియదు కాబట్టి ఇవన్నీ ఉండే కదా, అందుకని డిప్యూటీ సీఎం అయ్యారు కదా. కొంతమంది బాగానే ఉంది అంటున్నారు కదా, సిగ్నేచర్ బాగుంది, అందుకని డిప్యూటీ సీఎం అయ్యారు కదా. న్యూమరాలజీ కలిసింది, గ్రాఫాలజీ కలిసింది, ఆస్ట్రాలజీ ఎందుకు? జ్యోతిష్యం అది ముఖ్యం సార్. జ్యోతిష్యంలో ఇందాక ట్రంప్ గారికి కూడా చెప్పింది అదే, అవన్నీ జ్యోతిష్యం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. అప్పుడు ఉన్న ప్లానెటరీ పొజిషను, అక్కడ ఉన్న శాటర్న్కి, జూపిటర్కి, రాహుకి ఉన్న పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. కాకపోతే ఆయన కొంతమంది చెప్పిన డేట్ల ప్రకారంగా, నేను చూసిన దాని ప్రకారం కొంతమంది అలా చెప్తారు కదా, అవి 2-3 చూశానండి డేట్లు. ఆయనలో చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశాలు మాత్రం కొంచెం తక్కువగా కనిపిస్తున్నాయండి. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారు, అది సిగ్నేచర్ ఈయన పేరు పవన్, PAW అయ్యారు. చాలామంది PAVA అని రాస్తారు. ఆయనకి విశాఖపట్నంలో ఎవరి పేరు మార్చారు సార్, న్యూమరాలజిస్ట్. PAVA అని ఉంటుంది జనరల్గా పవన్, ఆయన పేర్లు PAWAN. పవన్ అనేది చాలా బాగా ఉంది సార్. పవన్ అందరూ పవన్ అంటారు, పవన్ కళ్యాణ్ కూడా చాలా బాగుంటుంది. అందువల్ల ఈజ్ చాలా మొబిలైజేషన్ ఆయనకి. ఆయన ఎక్కడికి వచ్చినా కూడా జనం ఇంతమంది రావటం అనేది చాలా వెరీ రేర్ అండి. ఎవరికి ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ గారు బయటకు వస్తే చాలా జనం వస్తారండి, బికాస్ ఆఫ్ నేమ్. జాతకం నాకు కరెక్ట్ తెలియదు కాబట్టి నేను చెప్పలేను. కాకపోతే చీఫ్ మినిస్టర్ నేను చూసిన దాని ప్రకారం చీఫ్ మినిస్టర్ అవ్వటం మాత్రం కొంచెం కష్టం అండి. ఆయన పవన్ అని పిలిస్తే ఆయన జాతకం బాగుంటుందా, పవన్ కళ్యాణ్ అని పిలిస్తే? పవన్ కళ్యాణ్ అని పిలిస్తేనే బాగుంటుంది సార్. పవన్ కళ్యాణ్ అని పిలిస్తేనే చాలా బాగుంటుంది. అందువల్ల అందరూ పవన్ కళ్యాణ్ అనే పిలుస్తారు సార్. పవన్ కళ్యాణ్ ఈజ్ ద బెస్ట్ ఇదండి. అవునండి. ఎవరికైనా ఇకారంతో పవన్ కళ్యాణ్ ఇకారంతో ఎండ్ అవుతే కలెక్టర్, తహసీల్దార్, ఇలా జగన్, ఇలా ఇకారం పవన్ కూడా ఇకారంతో ఎండ్ అవుతుంది, పవన్ అవుతుంది. పవన్ కళ్యాణ్ పవన్ నెంబర్ కన్నా పవన్ కళ్యాణ్ గానీ రెండు కూడా మీరు చెప్పినట్టు ఇకారంతో ఎండ్ అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ రాస్తేనే, పూర్తి పేరు రాస్తేనే చాలా బాగా డెవలప్ అవుతారు. వైఎస్ జగన్ వ్యక్తిత్వానికి, ఇందాక ఆయన ఫ్యూచర్ గురించి చెప్పారు, నేను అడిగేది ఇప్పుడు ఆయన వ్యక్తిత్వం గురించి. ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదంటే మీరేం చెప్తారు? వ్యక్తిత్వం చాలా చాలా మంచిదండి. నేను ముందే చెప్పాను, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 21 అనేది 2+1 3. గురువు, దక్షిణామూర్తి, చాలా మంచి వ్యక్తి అండి. హెల్ప్ చేయాలని కూడా చేస్తారండి. దక్షిణామూర్తి ఇట్స్ వెరీ గుడ్. అందువల్లనే 3 నెంబర్ అనేది చాలా పవర్ఫుల్ అండి. 3 నెంబర్ ఉన్నవాళ్ళు నాకు చాలా ఇష్టం అండి. మా పిల్లలు కూడా 3వ తారీఖు పుట్టారు. నేను ఎవరినైనా 3వ తారీఖు, 21, 12వ తారీఖు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళు చాలా మంచి పిల్లలండి. తల్లిదండ్రులు కూడా బాగా చూస్తారండి. వాళ్ళు అందరినీ కూడా చాలా బాగా ప్రేమగా చూస్తారండి. వాళ్ళు ఎడ్యుకేషన్ ఉంటుందండి. వాళ్ళు ఎవరిని హర్ట్ చేయరండి జనరల్గా. ఇప్పుడు ఎక్కడైనా చూడండి సార్, మీరు జగన్ గారి స్పీచ్ల్లో ఎక్కడైనా ఎవరినన్నా ఇట్లా హర్ట్ చేసినట్టుగా మాట్లాడారని చూడండి, ఎవరిని కూడా ఎక్కువగా హర్ట్ చేయరండి. బికాజ్ ఆఫ్ నెంబర్ 21 అండి. అలాగే డెస్టినీ నెంబర్ 25 కూడా ఇస్ వెరీ గాడ్లీ లుక్ ఉంటుందండి. ఫేస్లోకి మొత్తం కొడితే 25 నెంబర్ అండి, గాడ్లీ లుక్ ఉంటుందండి. వాళ్ళు ఒక దేవుడిని బాగా నమ్ముతారు సార్. వాళ్ళు యోగా మెడిటేషన్ చేస్తే అప్పుడెప్పుడు ఆయన రాజశేఖర రెడ్డి గారితో నేను మాట్లాడాను. దట్ ఈస్ ట్రూ సార్, నేను నమ్ముతాను. యాజ్ ఏ జ్యోతిష్యంగా, ఆస్ట్రాలజీ, న్యూమరాలజిస్ట్గా ప్రతి ఒక్కళ్ళు దేవుడితో కానీ ఎవరితో అయినా కానీ
మాట్లాడగలరు, నేను నమ్ముతాను. నేను మాట్లాడాను చాలామందితో. మెడిటేషన్ చేస్తే మనకి ఎవరితో మనం మాట్లాడుకుంటే వాళ్ళు రిప్లైలు ఇస్తారండి. ముఖ్యంగా ఇది 7, 16, 25 పుట్టిన వాళ్ళు కానీ, డెస్టినీ నెంబర్ 7 ఉన్న వాళ్ళకి కానీ ఈజ్ పాసిబుల్. మొన్నే ఒక కుర్రోడు సంగారెడ్డి నుంచి వచ్చాడు. ఏమైనా నువ్వు చాలా మెడిటేషన్ చెయ్యి, నువ్వు ఆత్మలతో మాట్లాడగలవు అంటే ఎస్, నేను ఎప్పుడు మాట్లాడతాను. ఇప్పుడు ఉన్న పొలిటీషియన్స్లో వాళ్ళ జాతకం ప్రకారం, వాళ్ళ పుట్టిన తేదీ ప్రకారం మెడిటేషన్ చేస్తే ఆత్మలతో మాట్లాడే శక్తి ఎవరెవరికి ఉందంటారు? 7వ తారీఖు కానీ, 16వ తారీఖు కానీ, 25వ తారీఖు కానీ పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే వీళ్ళే డాక్టర్లు అవుతారు, పెద్ద పెద్ద గురువులు అవుతారు. వీళ్ళందరికీ అంటే మనకి చెప్పిన దానికి సమాధానం మాట్లాడుతున్నారంటే సమాధానం వస్తూ ఉంటాయి, మన బ్రెయిన్లోకి వచ్చేస్తుంది. మాట్లాడుతున్న ఇటు మనం ఇద్దరు కూర్చొని మాట్లాడినట్టు కాదండి. వాళ్ళకి మనం ఏం అడిగితే దానికి సమాధానాలు వస్తుంటాయి. ఆత్మలతో అదే మనకి సమాధానం మనం అడుగుతూ ఉంటే, దేవా ఇది నాకు కావాలి అంటే మనకి రిప్లైలు వస్తుంటాయండి. ఇది యూనివర్స్ నుంచి కనెక్షన్లో వస్తాయండి. 100% ఉందండి, నేను నమ్ముతానండి. ఇప్పుడే కాదు, మొన్న ఒక ఇంటర్మీడియట్ కుర్రోడు వచ్చాడండి, ఆయనతో నేను మాట్లాడాను. ఇంటర్మీడియట్ సంగారెడ్డి నుంచి వచ్చాడు. ఏమైనా నువ్వు ఇలా ఉన్నాయి? అవును అనుకుని నేను ఏది అనుకుంటే నాకు రిప్లైలు వస్తుంటాయని, నాకు వస్తాయండి. ఇంకెవరెవరికి ఉంది వైఎస్ జగన్ కాకుండా అలాగా? అది డేట్ ఆఫ్ బర్త్ కావాలి కదా. అవును, మీకు తెలుసు కదా, మీకు నారా లోకేష్ తెలుసు, పవన్ కళ్యాణ్ తెలుసు, చంద్రబాబు అంతేగాని టెక్నాలజీ నాకు తెలియదు. సరే, ఈ ముగ్గురిది చెప్పండి. వీళ్ళ ముగ్గురులో జగన్ గారికి మాత్రం ఉందండి. ఈ ముగ్గురికి ఉందా లేదా? ఈ ముగ్గురికి లోకేష్ గారి డేట్ ఆఫ్ బర్త్ అది నేను చెప్పను, బయటికి ఎవరికి తెలియదు కాబట్టి. జగన్ గారు అది నాకు ఇప్పుడు నా దగ్గర డేట్ లేదు సార్. లోకేష్ గారిది జాతకం ఉంది కానీ అది ఎవరో ఒక ఆస్ట్రాలజరు నాకు ఒక సభలో కలిసి ఇచ్చాడు. అది కరెక్టే, నేను ఎంక్వైరీ చేశాను. ఆయనకి ఉందో లేదో నేను కరెక్ట్గా చెప్పలేను. ఈసారి మనం మీటింగ్ అయినప్పుడు నేను లోకేష్ గారి గురించి కరెక్ట్గా చెప్పగలను. కానీ ఎవరైనా సరే టీవీ చూసేవాళ్ళు ఎవరైనా 7, 16, 25 తారీఖు పుట్టిన మీ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కూడితే 7 కానీ, 25 కానీ, 34 కానీ, 43 కానీ, 52 కానీ ఇలా వస్తే 7 నెంబర్ కనుక ఎవరికి వచ్చినా దే ఆర్ వెరీ వెరీ గుడ్. ఇన్ట్యూషన్ ఉంటుందండి, దానికి ఇన్ట్యూషన్ అంటారండి. మనకి సపోజ్ ఎవరైనా అనుకున్నాం అనుకోండి, 1 గంటలో ఆయన రావటం కానీ, లేకపోతే రెహమాన్ గారు అనుకున్నాం అనుకోండి. నేను నిజంగా ఒక 3 రోజుల క్రితం ఏమో ఆ రోజునో ఆ ముందు రోజునో మీ గురించి అనుకున్నానండి. పొద్దున అనుకున్నాను, 12ంటికేమో మీ ఫోన్ వచ్చింది, మీరు రాగలరా అని. రియల్లీ ఫ్రైడే ఆ థర్స్డే అనుకుంటా. అలా ఎవరినన్ను అనుకుంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ రావటం కానీ, లేకపోతే ఆయన రావటం కానీ. నేను ఒక రోజున ఢిల్లీలో ఉన్నానండి, ఢిల్లీ స్టేషన్ దగ్గర. వాడెవడో ఇద్దరు మాట్లాడుకుంటుంటే వాడు మా ఆఫీస్లో అలాగే మాట్లాడుకుంటూ వాడు అనుకున్నానే అలా ఆడు గుర్తొచ్చాడండి. నేను అక్కడి నుంచి స్టేషన్లోకి మా రెస్ట్ హౌస్కి రాగానే అటు నుంచొని ఉన్నాడు. చాలా ఆశ్చర్యం వేసింది. ఇలా నాకు చాలా విషయాలు జరుగుతున్నాయండి. ఇది అన్నీ కూడా మెడిటేషన్ చేయాలండి. జగన్ గారు మెడిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రేయర్ అండి. ప్రేయర్ ఈజ్ మెడిటేషన్ లాగానే అండి. ప్రేయర్ చేసిన వాళ్ళకి, ఈ మెడిటేషన్ చేసిన వాళ్ళకి ఇప్పుడు చాలామంది గురువులు వీళ్ళందరూ జరగబోయే విషయాలు ఇవన్నీ చెప్తుంటారు. పుట్టపర్తి సాయిబాబా వీళ్ళందరూ కూడా వీళ్ళు మెడిటేషన్ చేస్తారండి. ఇప్పుడు రవిశంకర్ కానీ, జగ్గు వాసుదేవ్ గారు, ఇలాంటి చాలామంది ఊళ్ళల్లో చాలామంది గురువులు ఉంటారండి. ఇప్పుడు ఈ మధ్యలో కొంతమంది పెద్ద అపార్ట్మెంట్లో కూడా మా గురువు గారని అంటారు. ఆమె ఆ పాఠం అది ఏదో ఒకటి చదివించడం అందరికీ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఆటోమేటిక్గా ఈ 7 నెంబర్లోనే, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్లో 7 నెంబర్లు ఉండటం కానీ, నా డేట్లో 2 7లు ఉన్నాయండి. డేట్ ఆఫ్ బర్త్లో 7 నెంబర్ ఉన్నా కానీ వాళ్ళకి మెడిటేషన్ వీటి మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. వాళ్ళకి అనుకోకుండానే దే విల్ కనెక్ట్ విత్ యూనివర్స్తో ఎప్పుడైతే కనెక్ట్ అవుతాడో జరగబోయే విషయాలు తెలుస్తూ ఉంటాయండి. వాళ్ళకు కూడా విజన్ ఉంటుందండి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉంటుంది, ఆయనకి డేట్ అయితే తెలియదు కానీ ఆయనకు కూడా తెలియదు ఆ డేటు. వీళ్ళందరూ కూడా కొంచెం ఒక స్టేజ్లో వచ్చి బాగా విజువలైజ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇలాంటిది ఉంటుందండి. సరే, ఇక పార్టీల పరంగా చూసుకుంటే కూటమి పార్టీలో 3 పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన. ఇది ఇలాగే నిలబడే అవకాశాలు ఉన్నాయా? నిలబడదా? జాతకం ఏం చెబుతోంది? జాతకం ఏమిటండి మనం చెప్పలేము సార్. ఇప్పుడు మీరు అడిగిన టైం ప్రకారంగా ఇప్పుడు టైం ఎంత, మీ టైం చెప్పండి. టైం 5:15 అయిందండి. ఇప్పుడు 5:15 టైం. ఇప్పుడు దీన్ని హోరా శాస్త్రం అని అంటారండి. 1, 2, 3, 4, 5 సన్ హోరాలో ఉన్నామండి. 5:15 శుక్రుల్లో ఉన్నాడు.
మూనికి శుక్రుడికి కొంచెం ఇబ్బంది, అంటే కలిసి ఉండే అవకాశాలు కానీ ఉన్నాయండి, చాలా వరకు ఉన్నాయండి. ఇవాళ సోమవారం సూర్య హోర, మీరు కలిసి ఉండాలనుకున్నారు, శుక్రుడు పడ్డాడు కాబట్టి కొంచెం కలిసే ఉంటారండి. కాకపోతే కొన్ని అభిప్రాయ భేదాలు అయితే మాత్రం మధ్య మధ్యలో వచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి, కానీ చివరి వరకు రేపు ఎలక్షన్స్ వరకు కలిసి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. సరే 2029 ఎన్నికలకి ఏం జరగబోతుందంటే మీరు ఏం చెప్తారు ఖచ్చితంగా ఒక మాటలో? నేను చాలాసార్లు చెప్పాను మీతో, ఎలక్షన్ డేట్, నోటిఫికేషన్ డేట్ ప్లస్ ఎలక్షన్ డేట్, ఈ రెండు కావాలండి. నోటిఫికేషన్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నోటిఫికేషన్ డేట్ మీద ఆధారపడే మనకి ఆ రోజున ఎలక్షన్స్ ఏమవుతాయో చెప్పొచ్చండి. ఆ డేటు వీళ్ళకి సూటబులా కాదా అన్నది కావాలండి. ఇప్పుడు వాళ్ళకి కొంచెం ఇది ఉండొచ్చు, వీళ్ళకి ఎక్కువ ఉండొచ్చు అండి, వీళ్ళకి తక్కువ ఉండొచ్చు, వాళ్ళకి ఎక్కువ ఉండొచ్చు. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. దాని మీద చాలా వరకు ఆధారపడి నోటిఫికేషన్ డేట్, ఎలక్షన్ డేట్, ఈ రెండింటి మీద ఆధారపడి వీళ్ళకి డేట్ ఆఫ్ బర్త్కి అది కంపాటబిలిటీగా ఉంటే వీళ్ళకి ఫేవరబుల్గా వస్తుందండి. వైఎస్ జగన్ ఇటీవల ఒక ప్రతిపాదించారు, అమరావతికి ప్రత్యామ్నాయంగా మావిగన్ అని, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఎస్, అది కరెక్ట్. దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీ జాతకం ఏం చెప్తుంది? న్యూమరాలజీ ఏం చెప్తుంది? గ్రాఫాలజీ ఏం చెప్తుంది? మావిగన్ కంపేర్ టు అమరావతి కన్నా అమరావతి పేరు బాగాలేదని నేను చాలాసార్లు చెప్పాను, పేపర్లో రాశాను. ప్లస్ అది ఆ నెంబర్లో కొంచెం ఇబ్బంది ఉందండి. అమరావతి AA పెట్టుకొని హెచ్ పెట్టుకోమని చెప్పాను. అమరావతి RAA. చాలా మంది చెప్పాను, వాళ్ళ తెలుగుదేశం అమరావతిలో హెచ్ పెట్టుకోమన్నాను. అది వీళ్ళు పంపించిన దాంట్లో, అంటే పంపించక ముందే నేను చెప్పానండి చాలా, అప్పుడు కూడా 2015-16లో కూడా చెప్పాను, మార్చుకోలేదు. అమరావతి పరిస్థితి కొంచెం డిలే, ఇట్స్ వెరీ గుడ్ అమరావతి, కాకపోతే కొంచెం డిలే అవుతుంటుంది. మరి మావిగన్ పరిస్థితి, మావిగన్ ఈజ్ కంపారిటివ్లీ మావిగన్ ఈజ్ గుడ్ సార్, నెంబర్ ఈజ్ వెరీ గుడ్. అది కాక ఎవరైనా కానీ మనకి ప్రపంచవ్యాప్తంగా ఏమైనా ప్రాంతాలు డెవలప్ అయినాయి అంటే మనకి వాడరే ఉండాలండి, పోర్ట్ ఉండాలండి, పోర్ట్లు ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు కూడా మచిలీపట్నానికి రోడ్డు వేసుకున్నారండి. దిస్ ఈజ్ వెరీ గుడ్. మావిగన్ అనే ఐడియా మాత్రం ఎవరిచ్చారో కానీ చాలా మంచి ఐడియా అండి. మావిగన్ ఈజ్ వెరీ గుడ్. ఇది కంపారిటివ్లీ అమరావతి, మావిగన్ ఇంకొంచెం బాగా పాపులర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది తెలుగుదేశం వస్తే అమరావతి వస్తుంది, లేకపోతే జగన్ గారు వస్తే మావిగన్ వస్తుంది. అది అమరావతి అనేది వెరీ గుడ్, అంటే చాలా 55,000 60,000 ఎకరాలు ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా అక్కడ పెట్టుకోవచ్చండి. ఈ చిన్న ఇవన్నీ కూడా ఈ రోడ్డు పక్కన ఈ మావిగన్, గుంటూరు దీంట్లో పెట్టుకుంటే ఇది డెవలప్ అయ్యే అవకాశం. మావిగన్ ఈజ్ వెరీ గుడ్ ఐడియా అండి. మరి మావిగన్ మంచి ఐడియా అయినప్పుడు మావిగన్ ప్రాంతమే క్యాపిటల్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అవకాశాలు అవుతాయి, కానీ ఇక్కడ ల్యాండ్ లేదు, అక్కడ ల్యాండ్ ఉందండి. అమరావతిలో ఒక 60,000 ఎకరాలు ఉన్నారు కాబట్టి పెద్ద కంపెనీలు కావాలనుకోండి, ఒక 15 ఎకరాలు 20 ఎకరాలు కావాలంటే అక్కడ ఇవ్వచ్చు. అక్కడి నుంచి రోడ్లు వేస్తే దీనికి కరెక్ట్గా ప్యారలల్గా ఈ మెయిన్ రోడ్డు డెవలప్ చేసి అక్కడి నుంచి రోడ్లు వేస్తే అది కూడా డెవలప్, అది వీళ్ళకి ఒక ల్యాండ్ బ్యాంక్ ఉంటుందండి. అమరావతి అనేది ఒక ల్యాండ్ బ్యాంక్, 60,000-70,000 ఎకరాలు. ఇది కూడా డెవలప్ చేస్తుంటే ఈ వచ్చిన ఇండస్ట్రీస్ అక్కడ పెట్టుకోవచ్చు. దీనికి మావిగన్ని డెవలప్ చేసుకుంటూ ఉంటే చాలా ఎకనామిక్గా చాలా బాగా డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఏది ఏమైనా కానీ ఆంధ్ర ప్రాంతం అంతా ఒక 950 కిలోమీటర్స్ సముద్ర తీరం ఉందండి. ఈ పోర్టులు ఇవన్నీ డెవలప్ చేస్తే చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ పోర్టు మనకి ఎవరికి లేనంత మనకి ఫెసిలిటీ, 950 కిలోమీటర్స్ సముద్ర తీరం ఉందండి. దీనివల్ల పర్యాటకం కానీ ఈ బిజినెస్ కానీ వాళ్ళ వల్ల బ్రిటిషర్ చేసినా, ఫ్రెంచ్ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా ఓడల ద్వారానే బిజినెస్ చేశారండి. నీటితో చేసే ప్రయాణాలన్నీ కూడా చాలా చీప్గా ఉంటాయి. అందువల్ల మచిలీపట్నం పోర్టు ముందు డెవలప్ చేసి వీటిని డెవలప్ చేసుకుంటూ వస్తే ఆంధ్రప్రదేశ్ చాలా ఫైనాన్షియల్గా చాలా మంచి హబ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. అంటే వైఎస్ జగన్ ఒక ఛాలెంజ్ కూడా విసిరారు, మావిగన్కు మద్దతు ఇచ్చేవాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయచ్చు, అమరావతికి మద్దతు ఇచ్చేవాళ్ళు తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ మా ఓట్లు వేయచ్చు. 2029 ఎన్నికల్లో మా ఎజెండా ఇదే. 2029 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా మేము మావిగన్ని
పెట్టి తీరుతామని ఆయన ఒక ఛాలెంజ్ విసిరారు. ఛాలెంజే కాదు సార్, మావిగన్ వర్సెస్ అమరావతి అని చాలా క్లియర్ కట్గా ఒక మెసేజ్ ఇచ్చారు. ఎస్. జగన్ గారి సిగ్నేచర్ నేను చెప్పాను కదండి, ఆ వై స్ట్రైట్గా ఉంటుంది. ఆయనకు ఒక ఐడియా వచ్చింది, స్టిక్ ఆన్ టు దిస్ వన్. ఎప్పుడైనా ఏదైనా నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే ఆ డెసిషన్ నిలబడిపోతారండి. ఏది ఏమైనా ఆయన మాత్రం ఆ వై. గ్రాఫాలజీ ఈజ్ వెరీ 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 గుడ్ సబ్జెక్ట్ అండి. మన బ్రెయిన్ని తెలియజేస్తుందండి. మన రైటింగ్ అంతా మన బ్రెయిన్. అన్ని విషయాలు ఈ రైటింగ్లో చెప్పొచ్చండి. అన్ని విషయాలు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది మీకు. సబ్జెక్ట్ ఛాలెంజ్ కరెక్టే సార్, ఆయనే దాని మీద నిలబడతారండి, చివరి వరకు కూడా నిలబడతారండి. ఆయన నిలబడతారు కరెక్టే. ఆ ఛాలెంజ్లో ఎవరు నెగ్గుతారు అనేది మీరు ఎలక్షన్ మీదకి వస్తున్నారు. ఎలక్షన్ నేను చెప్పాను కదా, ఎలక్షన్ డేటు ప్లస్ నోటిఫికేషన్ డేట్ అని చెప్తున్నాను కదా. అప్పుడున్న ప్లానెటరీ పొజిషన్ చిన్న చిన్న కాంబినేషన్స్ వస్తాయండి. ఆ కాంబినేషన్లు బట్టి అప్పుడున్న వీళ్ళ దశను బట్టి అప్పుడు చెప్పొచ్చు. ఇది ముందే చెప్తే ఇది సూపర్ఫ్లూయస్ అవుతుందండి. అంటే మీరు ఇందాక అన్నారు కదా మావిగన్ మంచి కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్, సౌండ్స్ గుడ్ అన్నారు కదా. మరి అటువంటిప్పుడు మావిగన్ వర్సెస్ అమరావతి అంటే ఎవరికి పై చేయి అంటే ఇప్పుడు మావిగన్ ఈయన అన్నారు కాబట్టి ఈయనకి రావచ్చు సార్. మొన్న 2024లో ఎలక్షన్స్ కూడా జగన్ గారి చాలా బాగా జనం వచ్చారండి. కానీ చివరిలో 11 సీట్లే వచ్చినాయే. అదేంటి నోటిఫికేషన్ డేట్ అని వేరే వేరే కారణాలు కూడా. ముందు నోటిఫికేషన్ డేట్ అండ్ ఎలక్షన్ డేట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ డేట్ వచ్చిన తర్వాత మనం చెప్పగలమండి. సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై, రాష్ట్ర రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ అనే పేరే కొంచెం ఇబ్బందిగా ఉంది సార్. కాంప్రదేశ్ పేరు కూడా మార్చుకోవాలంటారు, కొంచెం స్పెల్లింగ్ మార్చాలి. ఆంధ్రప్రదేశ్ అనేది చాలా, నేను ఇందా చెప్పాను కదా, సముద్ర తీరం ఉంది, ఫర్టైల్ ల్యాండ్స్ ఉన్నాయి, పేరు కరెక్టే ఉంది. ఎప్పటి నుంచో లేదండి, ఎప్పటి నుంచో ఎలా ఉండాలి స్పెల్లింగ్ అది నేను ఏదో చేశాను, ఇప్పుడు నాకు గుర్తులేదు. నేను ఈసారి వచ్చినప్పుడు చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి సార్. చేసుకోవటం లేదండి, మనం ఎన్నిసార్లు చెప్పినా కూడా వింటలేదండి. అది వాళ్ళది. అంటే ఇప్పుడు మద్రాసు, చెన్నై పేరు మార్చారు, కలకట్టా పేరు మార్చారు, చాలా ఇలాంటివన్నీ, ముంబై పేరు మార్చారు, ఇలాంటి పేర్లు మారుస్తున్నారండి. మన దగ్గర మార్చడానికి అంతగా ఇష్టపడలేదు. అది కూడా కొంచెం మార్పు చేయాలి. ఇవన్నీ మార్చింది క్యాపిటల్స్ పేర్లు మార్చారు, క్యాపిటల్ సిటీ పేర్లు మాత్రమే మారినాయి. మహారాష్ట్ర బాంబే నుంచి ముంబై అయింది, తమిళనాడు మద్రాసు నుంచి చెన్నై అయింది, కర్ణాటక బెంగళూరు నుంచి బెంగళూరు అయింది, బెంగళూరు అయింది. కానీ అక్కడ స్టేట్ పేరు మార్చలేదు కదా. స్టేట్ పేరులో కొంచెం స్పెల్లింగ్ మార్చుకోవచ్చు సార్, అది మార్చుకోవచ్చు సార్. అది ఇంకా మార్చలేదు. అది ఆంధ్రప్రదేశ్ పేరు కొంచెం లిటిల్ చేంజెస్ చేసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుంది సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అన్ని వనరులు ఉన్నాయండి, అన్ని వనరులు ఉన్నాయి. కొంచెం ఇంకొంచెం వీళ్ళు చంద్రబాబు గారి కన్నా ఇప్పుడు లోకేష్ గారు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి లోకేష్ గారి సిగ్నేచర్ బాగానే ఉంది. కానీ కొంచెం ఇంకా ఇనిషియేటివ్ తీసుకొని కొంచెం బాగా జాగ్రత్తగా చేసుకోగలిగితే కూటమి మళ్ళీ దీనిలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా తప్పుల నుంచి, ఆయన చంద్రబాబు నాయుడు గారు సీనియర్ మ్యాన్ కాబట్టి ఇవన్నీ కూడా రెక్టిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయండి. 2027లో వైఎస్ జగన్ పాదయాత్ర స్టార్ట్ చేయబోతున్నారు. చాలా వెగరస్గా, చాలా డీప్గా ఉండబోతుంది పాదయాత్ర. అంటే చాలా ఎక్కువ రోజులు, చాలా సుదీర్ఘమైన పాదయాత్ర అంటున్నారు. దాని పరిస్థితి ఏంటి? పాదయాత్ర డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసేప్పుడు ముహూర్తం నేనే పెట్టాను. ఆ డేట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఏ డేట్ని చేస్తున్నారు, ముహూర్తం చూస్తారండి. ముహూర్తంతో పాటు డేట్ చేయాలి. మ్యారేజెస్ చాలా మంచి ముహూర్తాల్లో చేస్తారండి. ఎప్పుడు చేయాలంటారు పాదయాత్ర? అప్పుడు వాళ్ళు ఎప్పుడు చేస్తారు అనుకున్నప్పుడు చాలామందిని కన్సల్ట్ చేస్తారండి. వాళ్ళకి పీఠాధిపతులు వీళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది వాళ్ళల్లో ఉన్నవాళ్ళు నన్ను కూడా కాంటాక్ట్ చేసేవాళ్ళు. అందరూ ఒపీనియన్ తీసుకొని ఆయన ఒక ఒపీనియన్కి వస్తారండి. ఆయన వచ్చిన ఒపీనియన్ ఇంకెవరు మార్చలేరు. అది అందువల్ల ఆ డేటు మనకి బాగా ఉండేటట్టయితే ఆయన విని, నలుగురు మాట విని ఒక మంచి డేటుతో పాటు ముహూర్తం చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది.